ఇవాల్టి మన లెజెండ్ ఎవరంటే నేను మాట చెప్పను, పేరు చెప్పను, జస్ట్ ఒక 2-3 హింట్లు ఇస్తాను. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి. నా స్టోరీ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ అండి. ఐ డోంట్ థింక్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మళ్ళీ వచ్చి ఒక స్టార్ అవడం. పాత సితార సినిమా విజువల్స్ లేకపోతే పాటలు చూస్తున్నప్పుడు కొంచెం మీరు చిక్కి ఉంటారు అప్పుడు టైంలో, సన్నగా ఉండుంటుంది తప్ప. ఐ వాజ్ నాట్ ఎ స్టార్. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, సినిమా యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు. మామూలుగా కాలేజీకి వెళ్తున్న వాడు నేను. నన్ను ఒక ఆటో మెకానిక్. యువర్ న్యూ కమర్ టు ద ఇండస్ట్రీ. ఫ్యామిలీలో ఎవరు లేరు, ఏమేమి అడగచ్చు ఏం అడగకూడదు. మా నాన్నగారు ఇండియన్ కార్పొరేషన్ మేనేజర్. హీరోకో పెద్ద హీరోయిన్కో పుట్టలేదు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాలో ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్ నైట్ చక్కగా స్టార్డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ నెత్తి మీద పడి మీరు సొసైటల్గా అవమానాల పాలయ్యారు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అట్లా ఇట్లా కాదు. గవర్నమెంట్తో నాకు ప్రాబ్లం, పర్సనల్ వాళ్ళతో ప్రాబ్లం, అన్నీ దాటుకుని వచ్చాను. సుమన్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, నన్ను ఎవరు మోసం చేశారో వాళ్ళకి తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి. మా అమ్మగారు చాలా ఏడ్చారు. సార్ ఈ కోణంలో ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, మీరు వెంకటేశ్వర స్వామి పాత్ర వేయడం అదొక డివైన్ బ్లెస్సింగ్గా వచ్చింది కదా మీకు, అంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకురా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, సంబంధం లేని ఇండస్ట్రీ కదా అని నేను చాలాసార్లు అనుకుంటే. సార్ కల్కి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం. కల్కిలో ఏముందండి క్యారెక్టర్, రామ్ గోపాల్ వర్మ చేశారు, రాజమౌళి చేశారు, అలా కాదు. ప్రజెంట్ పొలిటికల్ సిస్టమ్ నాకు ఎందుకో నచ్చలేదండి. జైల్లో ఒక లీడర్ ఏదో ఒక కేసు కింద జైల్లో ఉన్నాడు, అతను కంటెస్ట్ చేస్తున్నాడు కదా. జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు ఓటు చేయకూడదండి? సార్ వండర్ఫుల్. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను సార్ మీతో, అట్లీస్ట్ 4 సార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఉంటాను. టుడేస్ వాజ్ అ వెరీ డిఫరెంట్ లెవెల్. నేను ఎందుకు ఇంత ఓపెన్గా చెప్పానంటే, హలో హాయ్, ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాల్టి మన లెజెండ్ ఎవరంటే నేను మాట చెప్పను, పేరు చెప్పను, జస్ట్ ఒక 2-3 హింట్లు ఇస్తాను. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి. గెస్ చేశారా? ఓకే, ఇంకోటి ఇస్తాను. ఒట్టేసి చెప్పవా ఇంకొకసారి. గుర్తొచ్చిందా? కిన్నెరసాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి. ఈ పాటకి డెఫినెట్గా చెప్పేస్తారు. ఎస్, ద వన్ అండ్ ఓన్లీ కరాటే మాస్టర్ అండ్ ఎవర్ గ్రీన్ అని చెప్పే పదానికి అక్షర నిదర్శనం సుమన్ గారు. దాదాపు 700కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్ని భాషలు అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంకా బహుశా కొన్ని భాషలు మనకు తెలియని ఇంగ్లీష్ కూడా ఉంది యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా కూడా యాక్టివ్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సుమన్ గారి లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశారు. ఎప్పుడు ఆయన మాట ఎప్పుడు మంచిగా ఉంటుంది, అందరి పట్ల పాజిటివిటీ ఉంటుంది. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ హిస్ జర్నీ. సార్ నమస్కారం. నమస్తే అండి. మీ పాటలు గుర్తొచ్చినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఈ పాటలు ఆల్ మెమరీస్ అండి, వండర్ఫుల్ మెమరీస్. అంటే మా హీరోయిన్స్, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చేసిన క్యారెక్టర్స్, నేను ఇచ్చిన మెసేజెస్ అన్నీ గుర్తుకొస్తున్నాయండి. గ్రేట్. సో ఇంకా కూడా ఇంత యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారు సార్. ఇది ఐ డోంట్ థింక్ ఆఫ్ రిటైర్మెంట్ అండి. ఎందుకంటే రిటైర్మెంట్ ఈస్ సంథింగ్ వెన్ ఫిజికలీ యూఆర్ నాట్ ఓకే. కరెక్ట్, అవును. ఫిజికల్లీ వెన్ యూఆర్ ఓకే, వై థింక్ ఆఫ్ రిటైర్మెంట్ అండి? మేబీ వర్కింగ్ స్టైల్ తగ్గిస్తాం, ఆర్ కమిట్మెంట్స్ని కొంచెం లిమిట్గా పెట్టుకుంటాం, ఓవర్ కమిట్మెంట్స్ కాకుండా. బట్ ఐ ఫీల్ మనం వెన్ వీఆర్ ఫిట్, అవును, మనం పని చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ఐ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఫారినర్స్. వాళ్ళకి ఏజ్ ఇస్ నాట్ ది నంబర్ కదా, అవును, దే ఆల్వేస్ ఫిట్. అంటే యాక్టర్స్ తీసుకోండి, ఈవెన్ నార్మల్ లైఫ్లో కూడా పీపుల్ దే నెవర్ సే దే ఓల్డ్. కరెక్ట్, ఓల్డ్లో దే గో అరౌండ్ ద వరల్డ్. అవును. సో అట్లా ఇన్స్పిరేషన్తో ఐ డోంట్ వాంట్ కీప్ క్వైట్ ఎట్ హోమ్ అండి. కరెక్ట్, అవును. 1 డే రెస్ట్ బాగానే ఉంది, 2nd డే నుంచి ఏదేదో థాట్స్ వస్తాయి, 3rd డే నుంచి లేనిపోని వస్తాయి. ఏదేదో అంటే ఎలా సార్? అంటే కొంచెం ఇప్పుడేంటి వయసు అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, ఇదేంటి, ఓ న్యూస్ చూస్తాం, అమ్మో ఇది ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఆల్ ట్రబ్లింగ్
థింగ్స్ యూనో. సో వెన్ యూఆర్ ఇన్ ద వర్క్ ఏంటంటే సి యూఆర్ బీయింగ్ అప్డేటెడ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అది దెన్ యంగ్స్టర్స్తో మనం చూసినప్పుడు మనకు ఒక ఉత్సాహం వస్తుంది, మనం కూడా పని చేయాలని. సో యాక్టర్స్ ఉన్నప్పుడు వీ ఆల్వేస్ వాంట్ టు లుక్ యంగ్, సో వీ షుడ్ డూ యంగ్. అవును, సో కరెక్టే ఇట్లా కదా. మీరు మాత్రం యూ కెప్ట్ అప్ వెరీ వెల్ సార్. అంటే ఎక్కడ మీరు ఇంత కాలం గడిచిందని పాత సితార సినిమా విజువల్స్ లేకపోతే పాటలు చూస్తున్నప్పుడు కొంచెం మీరు తగ్గారు, చిక్కి ఉంటారు అప్పుడు టైంలో, సన్నగా ఉండుంటుంది తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ యువర్ ద సేమ్ ఆల్మోస్ట్. బేసిక్లీ ఒక యాక్టర్ అయిన తర్వాత నేను అనుకోవడం ఏంటంటే మనకి విజిటింగ్ కార్డ్ మన ఫేస్ బాడీతో. సో భగవంతుడు మనకు ఒకటి ఇచ్చాడు, ఒక రూపం ఇచ్చాడు, మన తల్లిదండ్రులు ఒక రూపం ఇచ్చారు, దాన్ని మనం కాపాడుకోవాలి. లైఫ్ ఎంజాయ్ చేయాలి బట్ దాన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే అదే మనకి రికగ్నిషన్ ఇచ్చేది, ఫుడ్ ఇచ్చేది అదే. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ మై డైలీ రొటీన్ అండి. అంటే ఎక్సర్సైజ్తో పాటు డయట్ కాదు, వాట్ ఫుడ్ వి ఈట్ అవును అది. దెన్ దెర్ ఈజ్ మీకు తెలిసే ఉంటుంది క్లాక్ 8 hours అని. అది మేము 8 hours నిద్రపోలేము, 8 hours వర్క్ చేయలేము. డెఫినెట్లీ అది అటు ఇటుగా ఎక్స్టెండ్ అవుతుంది. బట్ 7 hours or 6 hours కూడా ఇప్పుడు నవ్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ అనమాట. ఇప్పుడు మధ్యలో ఫ్లైట్లో పడుకోవడం, కార్లో పడుకోవడం అదంతా లెక్కకు రాదు. మన నైట్ పడుకోవడం 11 to morning 4 వెరీ ఇంపార్టెంట్ అండి. అవును అప్పుడే మన బాడీ కంప్లీట్ క్లీనింగ్, రీజెన్యువేషన్ అన్నీ జరుగుతుంది, అప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో దట్ టైమ్ ఫాలోయింగ్. దెన్ డయట్స్ అని ఏం కాదు, సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఇప్పుడు ఏంటంటే డయట్ అంటే ప్రతి దాంట్లో కల్తీ ఉంది. అవును, ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీద ఏం చేస్తున్నారో అనిపిస్తుంది. కలరింగ్ ఉంది, లోపల కెమికల్ ఉంది, టేస్ట్ రావడానికి కూడా వేస్తున్నారు. మరి ఏం చేయాలండి? భూమి నుంచి పారిపోవాలనిపిస్తుంది ఎక్కడికి ఒక్కోసారి. వెళ్తామండి? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా వీడు వచ్చేస్తారు వెనకాల. అదే అదే వాళ్ళు వదిలి ఈ పొల్యూషన్ గ్యాంగ్, పొల్యూటింగ్ గ్యాంగ్ ఉంది చూసారా, అవును అది ఎక్కడినా మన అది వదలదు. అవునవును సో ఇంకేంటంటే మనం అప్పుడప్పుడు క్లెన్జింగ్ చేసుకోవడం, వీక్లీ అంటే మన టైం ఉన్నప్పుడు క్లెన్జింగ్ చేసుకోవడం. కొన్ని ఏన్షియంట్ మెథడ్స్ అండి, ఆయిల్ బాత్, మసాజ్, బాడీ మసాజ్ రైట్ వే, అథెంటిక్గా చేసుకోవడం. సో ఒక ఏజ్ దాటిన తర్వాత వీ నీడ్ సమ్ హెల్ప్ అండి. రైట్ రైట్ మనం కొన్ని చేయలేం. సో సంబడి ఎల్స్ హ్యాస్ టు అసిస్ట్, ఫుడ్, రెస్ట్. అండ్ మెయిన్ నాకేంటంటే ద పాజిటివ్ థింకింగ్ అంటారు కదా, అవును వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. దానికి 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడే ఆలోచించి, ఎప్పుడు నా ప్లానింగ్ రేపుది ప్లానింగ్ అయిపోతుందండి. డే ఆఫ్టర్ గురించి నేను ఆలోచించను, అంతవరకే. బికాజ్ నెక్స్ట్ మూమెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ వీ డోంట్ నో అండి. న్యూస్లో చూస్తున్నాం, మీ ఛానల్స్లో చూస్తున్నాం, సో షాకింగ్. అవును యాక్సిడెంట్స్ అండ్ సమ్ డిజీజెస్ కమింగ్ ఇన్. అండ్ మన అన్ని నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా వీ కమిట్ సర్టన్ మిస్టేక్స్. సో వై థింక్ టూ మచ్ అంటే కాదు, ప్లాన్ చేసి ఇప్పుడు మన విత్తనాలు వేసి మనం వెయిట్ చేయాలి అంతే. అది తొందరగా రావాలి అంటే అది ఎట్లా వస్తుంది అది. సో అట్లా కొంచెం ఆ టైప్లో ఐ టేక్ థింగ్స్ లైక్ దట్. రైట్ కెరియర్ వైజ్ కూడా చూడండి, దిస్ ఇస్ మై 46th year అండి. 45 years అయిపోయింది. యాక్టివ్గా. 77 ఐ జాయిన్డ్. అవునవును అనుకోకుండా వచ్చాను. ఐ వాజ్ నాట్ ఎ స్టార్. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, సినిమా యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు. మామూలుగా కాలేజీకి వెళ్తున్న వాడు నేను. నన్ను ఒక ఆటో మెకానిక్ మా ఇంటికి అనుకోకుండా, మా మెకానిక్ లేడు, క్లాష్ మీద ఒకడు వస్తే వాడు యాక్టర్ కిట్టు అని చెప్పి, వాడు రావడం ఇంటికి మేకప్తోనే వచ్చాడు. నేను తలుపు తీస్తే మేకప్తో నుంచున్నాడు. నువ్వేంటి మేకప్తో ఉన్నావు? మెకానిక్ అంటే నేనే మెకానిక్ అన్నాడు. నా పేరు కిట్టు, నేను తాళ ఇవ్వండి అన్నాడు. సర్ప్రైజ్, తాళ ఇచ్చాను. వెళ్ళాడు, ఏదో గిలికాడు, స్టార్ట్ చేసాడు, మళ్ళీ వచ్చాడు, తాళ ఇచ్చాడు, అయిపోయిందండి. ఏదో జట్టు మార్చాలి, రేపు నేను వచ్చి మారుస్తాను, నేను సాయంత్రం ఉంటానని కలవాలి అన్నాడు. ఎందుకన్నా? కలవాలి, నేను అర్జెంట్లో ఉన్నాను, షూటింగ్ వెళ్తున్నాను నేను, నాకు అమ్మగారు ఫోన్ చేశారు అందుకే వచ్చానంటే, తెలీదు, ఉంటే ఉంటాను లేదని. ఈవినింగ్ వచ్చి మా మదర్ని కలిసి ఇట్లా సుమన్ అంటే యాక్టింగ్ ఓకే అండి, హీరోగా నేను అడుగుతున్నాను, నేనేం చైల్డ్ క్యారెక్టర్ ఏం కాదు, అతనికి ఏం తెలుసు ఇండస్ట్రీ గురించి, అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు, బట్ సరే నేను అడుగుతాను, నాకేం అభ్యంతరం లేదు, అడుగుతాను అని చెప్పి మీరు రేపు రండి అని చెప్పి పంపించేస్తే, ఈవినింగ్ నన్ను వస్తే నేను అప్పుడు కరాటే 11 years నుంచి ఐఎమ్ ప్రాక్టీసింగ్ కరాటే. నేను క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీతో కొంచెం మాట్లాడాలని చెప్తే నేను వస్తాను చెప్పి, అర్జెంట్ అంటే లేదు స్నానం చేసి రా అన్న. స్నానం చేసి కూర్చుంటే షీ సెడ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. నాకు జోల్ట్ వచ్చింది. మదర్ ఇస్ కాలేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్రతిరాజ్ కాలేజ్ కదా సార్. అంటే వాట్ లేదు యాక్టింగ్లో నీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పింది. వై ఆస్కింగ్ దట్ క్వశ్చన్, నీకు ఉందా
అడిగింది. నాకైతే లేదన్నాను. అదే చెప్పాను వాడికి, ఎవరికన్నాను. అదే ఆ కిట్టు వచ్చాడు కదా, వాడు అడిగాడు, నాకేం అభ్యంతరం లేదు, వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. నీకేంటి అభ్యంతరం లేదేంటి, నువ్వు ఇంట్లో వచ్చి ఫిల్మీ మ్యాగజైన్ అలౌ చేయవు, ఏం చేయవు, నీకేంటి అభ్యంతరం లేదు, లేదు నాకేంటి తప్పేంది, అది ప్రొఫెషనే కదా, అది ఏదైనా ప్రొఫెషనే కదా, ఎందుకు అట్లా అనుకుంటున్నాను, మెచ్యూర్డ్ నో, థింక్ అబౌట్ ఇట్ అని చెప్తే, నేను ఆ తర్వాత నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు అన్నారు, ఏ టిఆర్ రామన్న వాజ్ ద డైరెక్టర్. టిఆర్ రమణ ఇస్ ద గై హూ మేడ్ శివాజీ గణేశన్ని ఎంజిఆర్ని ఇద్దరు కలిసి జాయింట్గా తీసిన ఏకైక సినిమా ఆయన డైరెక్షనే. అవును అవును అవును. గొప్ప డైరెక్టర్ అడుగుతున్నాడు, నీకేంటి పిచ్చి పట్టిందా, నువ్వు ఒప్పుకోవాలి అంటే, నేను ఒప్పుకో అంటే నాకు యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు, కెమెరా సెన్స్ తెలియదు, అన్నీ మీకు వస్తాయిరా, నువ్వు వెళ్ళు అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తే, అప్పుడు నెక్స్ట్ డే కిట్టు వస్తే సరే వెళ్దాం అని చెప్పి ఐ వెంట్ మెట్ రామన్న డైరెక్టర్. దిస్ హ్యాపెండ్ ఆన్ సండే మార్నింగ్ రాగానే నేను ఆఫీస్కి వెళ్ళంగానే చాలామంది క్రౌడ్ పెద్ద అక్కడ. అప్పుడంతా ఇది కదా, వాళ్ళు వెళ్ళి లైన్లో వెయిట్ చేయాలి హీరోయిన్కి అంతా ఆఫీస్లో, చెన్నైలో బోగి రోడ్లో, శివాజీ గణేశన్ గారి ఇంటి దగ్గరలోనే ఇల్లు కూడా. మీరంతా డ్రెస్అప్ అయి వెళ్ళారా? మంచి మామూలుగా వెళ్ళానండి, క్యాజువల్గా. అప్పుడు జస్ట్ జీన్స్ జస్ట్ కమ్ ఇన్ టు ఫ్యాషన్, నాట్ ఫేడెడ్, మామూలు జీన్స్ వెళ్ళంగానే ఆయన చూడంగానే అలా ఒకసారి ఎంటర్ అవనే పైనుంచి అలా చూసి తమిళ్లో వాంగ సుమన్ వాంగ నీ కదా ఆయన హీరో అని చెప్పి కౌగులించుకున్నాడు. సరే ఓకే సార్ అని చెప్పి మళ్ళీ కూర్చుని నేను చెప్పాను, సార్ చెప్తున్నాను తప్పుగా అనుకోదు, నాకు యాక్టింగ్ తెలియదు, కెమెరా సెన్స్ లేదు, డ్యాన్స్ తెలియదు, ఫైట్ అంటే ఓకే, నా కరాటే రియల్ కరాటేకి తేడా ఉంది. అవును అంటే మీరేం అడిగేవారు సార్, నాకు మీరు కావాలి, మీరు ఏం చేయమండి, మీకేంటి భయంగా ఉందా జనాలు వినాలంటే, ఫస్ట్ 3 షెడ్యూల్స్ నేను వచ్చి ఇండోర్లోనే ప్లాన్ చేశాను, స్టూడియోలో ఉంటుంది, మొత్తం అందరినీ బయట పెట్టేస్తాను, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఎవ్వరు మిమ్మల్ని డిస్కరేజ్ చేయరు, ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తే సరే అండి ఓకే చేస్తానండి. క్యారెక్టర్ స్టోరీ చెప్పారు, బాగుంది. నాకంటే ఎందుకు ఒప్పుకున్నా అంటే ఒక 6-7 ఫైట్లు ఉన్నాయి, సో మన ఫైట్లు ఆడుకోవచ్చు అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. బాగానే ఉంది చెప్పాను. ఎప్పుడు సార్ షూటింగ్? రేపు మార్నింగ్ షూటింగ్ అన్నాడు. సార్ ఏంటి సార్ రేపు మార్నింగ్ అంటే ఏంటి సార్, నాకు ఏమీ తెలియదు కదా, హెయిర్ కటింగ్ అన్నీ చేసుకుంటాం అంటే, చేసుకోండి ఇవాళ సండే కదా మీరు చేసుకొని రండి అన్నాడు. తమాషగా అన్నీ జరిగింది. మండే మార్నింగ్ ఏవిఎం స్టూడియో, మేకప్. ఫస్ట్ షాట్ ఏంటి సార్ మీ డైలాగ్? నాకు గుర్తులేదండి. అది విలేజ్లో ఒక పోలీస్ ఆఫీసర్ మారువేషంలో వస్తాడు, వచ్చి అక్కడ ఒక మర్డర్ జరుగుతుందండి. ఒక మర్డర్ జరిగి స్విమ్మింగ్ పూల్లో బాడీస్ పడుతుంటాయి. అంటే తమిళ్లో పన్నయ్యార్ అంటారు, పన్నయ్యార్ అంటే ల్యాండ్ లార్డ్, పన్నయ్యార్ అంటే ఈజ్ లైక్ సంథింగ్ అక్కడ ఒక పెద్ద బాస్ లాంటిది కదా. సో ఆయన దీంట్లో పడుతుంటారు, అది దాని మీద ఇన్వెస్టిగేషన్ నన్ను పంపుతారు. సో సీన్ ఆ రోజు షార్ట్ ఏంటంటే, నేను లోపల ఎంటర్ అయ్యి నేను అందరినీ ఆ పన్నయ్యార్ ఇంటికి రండి అని చెప్పుంటారు కొన్ని సస్పెక్ట్స్ అందరినీ. సో అక్కడ వచ్చేసి 1 by 1 ఐ విల్ ఎంక్వైరీ, ఓం పేరు అట్లా ఎంక్వైరీ చేసే సీన్. వాళ్ళందరూ భయపడుతూ నాకు వాళ్ళ ఇది చెప్పడం అనమాట, అట్లాంటి ఒక సీన్ అనమాట. దెన్ బట్ ఐ హ్యాడ్ అ టఫ్ టైం అండి. కెమెరా, లైట్, ఈ లైట్ తీసుకోండి, ఆ లైట్ కట్ చేయండి, ఇది రావద్దు అటు రావద్దు. నేను షార్ట్ అయిన కిట్టు మాతో పాటు ఉన్నాడు. నేను చెప్పా, కిట్టు ఏంటంటే ఇరికించాను నన్ను, ఏమో అటు వద్దంటే ఇటు వద్దంటే ఎట్లా అన్నీ అలవాటు అయిపోతుంది బ్రదర్, మీరు ఉండండి నేను ఇక్కడే ఉంటాను చెప్పి పాపం ఆ రోజు ఫుల్గా ఉన్నాడు. దెన్ ఐ టోల్డ్ హిమ్, కిట్టు కంటిన్యూస్ షెడ్యూల్ పెట్టారు, యాక్టింగ్ నేర్చుకోవాలయ్యా నేను. ఎట్లా అంటే, ఓ పని చేయి, డైలీ ఈవినింగ్ సినిమా చూడు, నైట్ షో చూడు అని చెప్తే డైలీ ప్యాకప్ అయిన తర్వాత మనకి ఆ కోడంబాకం ఏరియాలోనే ఏ థియేటర్ చాలా ఉండేది అప్పుడు థియేటర్స్ అని. సో ఐ యూస్ టు వాచ్ మలయాళం, తెలుగు, తన భాష అర్థం కాకపోయినా సినిమా చూడడం పెర్ఫార్మెన్స్ కోసం. అట్లా నేను డైలీ చేసుకునే టైంలో ఒక 2 వారాలు 3 వారాల తర్వాత సాంగ్ తీయబోతున్నా ఉన్నా. సాంగ్ అంటే డాన్స్ నాకు తెలియదు కదా, ఏం చేయాలంటే ఫస్ట్ నాకు డాన్స్ మాస్టర్ గారు సుందరం గారు, ప్రభుదేవ్ ఫస్ట్ ఆయన వచ్చి రిహర్సల్ పెట్టాలండి. నేను రిహర్సల్ పెట్టినప్పుడు చెప్పాడు, సుమన్ నువ్వు వచ్చి డాన్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు కాలేజీలో చేసే డాన్స్కి ఇవన్నీ డిఫరెన్స్ ఉంది, నువ్వు నేనన్నా మాస్టర్ ఎప్పుడు మాస్టర్ నేర్చుకోవడం, షూటింగ్ మార్నింగ్ నుంచి ఉంది కదంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ క్లాస్ నేర్చుకొని చెప్పి ఆయన ఒక అడ్రస్ ఇస్తే, మార్నింగ్ 5 to 6 డాన్స్ క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ షూటింగ్కి అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ నైట్ సినిమా అట్లా చూసి, అట్లా 3 monthsలో నేను ఐ మేడ్ మై సెల్ఫ్ అనమాట. కానీ మొత్తం లైఫ్ మారిపోయింది.
మారిపోయింది. అంతకుముందు ఆ ఫ్రీ టైం అంతా ఏం చేసేవారు మీరు? చదువు అయిపోయింది. అంటే డైలీ ఐ యూస్ టు గో ఫర్ మార్షల్ ఆర్ట్ క్లాసెస్ అండి. ఐ యూస్ టు నేను వారానికి 3 సార్లు ఐ యూస్ టు టేక్ క్లాస్. వారానికి 3 సార్లు సీనియర్ ట్రైనింగ్ ఉండేది, అంటే బీచ్ ట్రైనింగ్ అట్లా మాకు చాలా ఉండేది. వాటికి ఐ వాజ్ టోటలీ ఇంటూ మార్షల్ ఆర్ట్స్ అంతే. ఫ్రీ టైంలో అంటే మా అమ్మగారు ఏం చేశారంటే చిన్నప్పుడే నాకు సాంస్క్రిట్ నేర్పించారు. అవును, భగవద్గీత నేను సాంస్క్రిట్లో నేర్చుకున్నాను. సో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి, లక్ష్మీ కలత్రం, లలితార్జున నేత్రం, పూర్వంద విత్రం, అవన్నీ చిన్న వయసులో అయిపోయింది. అంటే సాంస్క్రిట్ లిపిలో నేర్చుకున్నారు? సాంస్క్రిట్ లిపిలోనే, సాంస్క్రిట్ నేర్పించి సాంస్క్రిట్ లిపిలోనే నాకు అన్ని నేర్పించారు. భగవద్గీత కూడా నాకు మొత్తం చదివించారు నాకు కంప్లీట్. అట్లా అది క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నారు కదా? క్లాసికల్ నేర్చుకోవాలి. క్లాసికల్ డాన్స్ లేదు, క్లాసికల్ మ్యూజిక్ లేదండి. బట్ వీణ నేర్చుకున్నాను, ఇన్స్ట్రుమెంట్. కళాక్షేత్ర నేను చదివాను కదా, అక్కడ వీణ నేర్చుకున్నాను. అండ్ గిటార్ అఫ్ కోర్స్ తర్వాత వదిలేసాను అనుకో. బట్ అప్పుడు మీరు ఏమనుకునేవారు? అమ్మ ఈజ్ అ ప్రిన్సిపల్ అండ్ సో నేనేమవ్వాలి అంటే యూ వాంటెడ్ టు ఆల్సో టీచ్, మీకు మార్షల్ ఆర్ట్స్ లో స్థిరపడదాం. మై అంబిషన్ వాస్ టు బికమ్ ఎ పైలట్. ఓహో, ఆర్మీ పైలట్, నాట్ కమర్షియల్ పైలట్. నేను ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఈ జెట్ పైకి వెళ్తే ఓ పొగ అలా వదిలేసి వెళ్తుంటుంది తోకలాగా, ఆ సౌండ్ వచ్చేది. అప్పుడు ఈవెన్ బాత్రూమ్ ఉంటే కూడా స్నానం చేస్తుంటే టవల్ కట్టుకొని పరిగెత్తి వచ్చి నేను చూసేవాడిని. నాకు ఎప్పుడు డ్రీమ్ ఏంటంటే అదే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అని నాకు ఒక ఇది. బట్ మదర్ వాంటెడ్ మీ టు బికమ్ అ డాక్టర్. సో ఈ లోపల ఏంటంటే డెస్టినీ చేంజ్ చేసి యాక్టర్ అయిపోయింది. సో అది కూడా మదర్ వాళ్ళ ఇదే. ఫాదర్ డజంట్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎనీథింగ్. మదరే ఇంటికి బాస్ అనమాట. సో మదరే నాకు బ్లెస్ చేసి, ఇప్పుడు ఇంటికి అగేన్స్ట్గా నేను రాలేదండి సినిమా ఫీల్డ్కి. మదర్ బ్లెస్సింగ్స్తోనే, మదర్ ఇష్టపడే నన్ను పంపారు తప్ప నాకు ఏం చేయలే. సో అట్లా నా కెరియర్ 1978లో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే నాకు వేరే ఒక 3 సినిమాలు వచ్చింది. అందరూ ఏంటి అప్పుడు టాక్, ఓ చాలా హ్యాండ్సమ్ హీరో ఒక ఆయన వచ్చారనా, లేకపోతే ఏమని అనుకున్నారు? ఒక న్యూ బాయ్ ఆన్ ద హ్యాండ్సమ్ బాయ్ ప్లస్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్. అంటే ఓపెన్ కదా షూటింగ్ చేశారు, చాలా రెస్పెక్ట్ వచ్చింది ఆ టైం. ఈ స్టంట్ యూనియన్ వాళ్ళందరూ న్యూస్ స్ప్రెడ్ చేశారు. అంటే ఫైట్స్ అప్పుడు ఈవెన్ ఫాలింగ్స్ అన్ని మేమే ఒరిజినల్గా చేసాం. చేయలేకపోతే బాగలేకపోతే మీరు చేయండి, చేసేటప్పుడు ఎందుకు అని చెప్పి డైరెక్టర్ ఇది పెట్టారు. ఓన్లీ మరి ఏమైనా బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ కానీ అలాంటి ఉంటే మట్టుకి వాళ్ళు చేసేవారు. అంటే అది కింద 9.8 లెన్స్ ఉండేది, అసలు ఎవరు దూకుతారో తెలియదు, ఓన్లీ ఫిగర్ తెలుస్తుంది అనమాట. వాటికి వద్దన్నారు. బట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం అవన్నీ మేమే చేసాం. మీరే చేశారు. ఎందుకు సార్ అంత సాహసం? నాకు ఏం పెద్ద సాహసం లాగా ఐ డెంట్ ఫీల్, పెద్ద రిస్క్ నేను ఫీల్ అవ్వలేదండి. రిస్క్ ఉన్నది నేను వదిలేసాను. అంటే ఏదైనా అయితే రిస్క్ అవుతుందని చెప్పి నేను వదిలేసాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం నేను పెద్ద రిస్క్ ఫీల్ అవ్వాలి. పెడతారా? గోని సంచులు ఏదో పెట్టారు, ఏదో పరుపు లాంటిది. బట్ బాడీ బ్యాలెన్స్ క్యాట్ ఫాల్ అంటారు. పిల్లి వదిలేస్తే అది వచ్చేటప్పుడు కాలు ఇలా వస్తాయండి కిందకి. ఎక్కడైనా సరే మీరు పిల్లిని ఎలా అయినా మీరు ఉల్టా చేసి పారేసినా అది రోల్ అయిపోయి కింద వచ్చేటప్పుడు క్యాట్ ఇలా వస్తుంది ఇట్లా. ఆ ల్యాండింగ్, క్యాట్ ల్యాండింగ్ అంటారు. సో వీఆర్ టాట్ ఆల్ దోస్ థింగ్స్ మార్షల్ ఆర్ట్లో. మీరు చాలా అడ్వాన్స్ కదా అందులో. క్యాట్ ల్యాండింగ్ లో వస్తే ఏం కాదు. ఇప్పుడు ఏంటి సార్ మార్షల్ ఆర్ట్స్ మీరు గోడలు పగల కొట్టడం అన్ని బ్రిక్స్, ప్లాంక్ విత్ యువర్ హెడ్ ఆల్సో కదా సార్? హెడ్ తో ఐస్ బ్రేకింగ్ అండి. ఐస్ బ్లాక్ ఎలా వీలవుతుంది సార్? ఐస్ అవుతుంది. యు హావ్ టు ట్రైన్. సో డైలీ కొంచెం కొంచెంగా యూ బ్యాంగ్ యువర్ హెడ్ ఆన్ ద వాల్, గెట్ ఇట్ హార్డ్. బేసిక్లీ కరాటే ఏంటంటే ఎవరికైతే బాడీ అంటే సన్నగా ఉన్నారో ఆర్ లావుగా ఉన్నారో వాళ్ళకి చేతులు కాలు పని చేయకపోతే వాళ్ళకి బాడీలో ఉన్న ఒక పార్ట్ని మన వెపన్ కింద తయారు చేస్తాం. వెరీ ఇంట్రెస్టింగ్. లేడీస్ ఉన్నారండి, లేడీస్ సారీస్ కట్టుకుంటారు. సో దే కాంట్ లిఫ్ట్ యువర్ లెగ్ కదా. సో ఎట్లా డిఫెండ్ చేస్తారంటే హ్యాండ్స్, దెర్ ఆర్ సో మెనీ పార్ట్స్ ఇన్ ద హ్యాండ్. ఎల్బో ఇస్ దేర్, knuckles are there, then so many head ఉంది, then this part is there. So all these things they make it hard. That is the weapon because they can't. There are certain ladies who can lift the leg also. అంటే చూరిదార్ వేసుకొని ప్యాంట్ వేసుకొని చేసుకుంటారు. అట్లా వేరియస్ ఫార్మ్స్. సో మాదేంటంటే టోటలీ కండిషనింగ్ ద బాడీ టు టేక్ ద బ్లో అండ్ టు గివ్ ద బ్లో. మన ఏంటంటే యూ షుడ్ బి రెడీ టు టేక్ ద బ్లో. దెబ్బలు డెఫినెట్గా తగులుతాయి, ఫస్ట్ తగిలిన తర్వాత కదా మనం అటాక్ చేసేది. సో దెబ్బలు కొట్టినా అది తీసుకోవడానికి క్లాస్లో ట్రైనింగ్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ పెయిన్ టాలరెన్స్. 1 person పెట్టి నలుగురు వీళ్ళు అటాక్ కొట్టించుకుంటారు. నలుగురు రోడ్లో అటాక్ చేస్తే ఎలా ఉంటుందండి ప్రాక్టికాలిటీ, అది చేస్తాం మేము. వన్స్ యూ రీచ్ బ్లాక్ బెల్ట్ లెవెల్ యూ విల్ బి గివెన్ ఆల్ దిస్ ట్రైనింగ్. అంతకుముందు ఏంటంటే యు ఆర్ ట్రైన్డ్, యూజ్ ద గ్రౌండ్, యూజ్ ద వాల్,
కొందరి ఇంట్లో పంచ్ బ్యాగ్ ఉంటే పంచ్ బ్యాగ్, అట్లా వి ట్రైన్ ద పర్సన్ అండ్ సీ దట్ ద బాడీ ఇస్ ఇప్పుడు కొంచెం సైంటిఫిక్, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ అన్నీ ఉన్నాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయి, థింగ్స్ కొన్ని హైబ్రిడ్ మోడల్స్ వచ్చాయి కదా అన్ని. చాలా ఉన్నాయి. యూ గాట్ ఇట్. టైంలో మీరు ఒక కొత్త హ్యాండ్సమ్ బాయ్, మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చిన అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చేసాడని ఒక పేరు వచ్చేసింది మీకు, అండ్ వరుసగా ఆఫర్స్ మొదలైపోయాయి. స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పిక్చర్ రిలీజ్కి ముందే నాకు 3 సినిమాలు. నాకు ఇంటింటి రామాయణ తెలుగులో నేను చంద్రమోహన్ గారు క్యారెక్టర్ చేశాను, కామెడీ రోల్, క్వైట్ రివర్స్ అనమాట. తర్వాత రాధికతో నేను, మై థర్డ్ ఫిలిం వాజ్ విత్ రాధిక. ఆవిడ కూడా అప్పుడే కెళకే భోగం రేగలని చెప్పి ఓ పిక్చర్, భారతరాజా పిక్చర్ చేసింది. ఐ థింక్ హర్ 5th ఫిలిం ఆర్ సంథింగ్. నాకు 3వ సినిమా. సో ఐ వర్క్ యాజ్ హీరోయిన్. సో అట్లా ఇంకా కంటిన్యూ దెన్ ఇట్ బికేమ్ రొటీన్. అప్పటికి మీకు అలవాటు అయిపోయింది కదా ఇండస్ట్రీలో. హౌ డిడ్ యూ మేనేజ్ సార్? అంటే ఇప్పుడు ఏం అడగాలి, యువర్ న్యూ కమర్ టు ద ఇండస్ట్రీ, ఫ్యామిలీలో ఎవరు లేరు, ఏమేమి అడగచ్చు, ఏం అడగకూడదు, ఏం డిమాండ్ చేయొచ్చు, అది తెలిసిపోయిందా? అదే నా గాడ్ ఫాదర్ చెప్పాలంటే కిట్టు గారు అండి. ఈజ్ నో మోర్, బట్ కిట్టు వాస్ మై గైడ్. హీ పుట్ ఎ మేనేజర్ నెక్స్ట్ టు మీ. ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అంటే ఇలా చెప్పాలి, ఇదంతా ఆల్ గాడ్స్ గ్రేస్ నాకు ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. యు బికేమ్ ఎ సూపర్ స్టార్. ఆ స్టోరీ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ అండి. ఐ డోంట్ థింక్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మళ్ళీ వచ్చి ఒక స్టార్ అవడం అంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ సూపర్ స్టార్ ఆర్ దట్ స్టార్ దిస్ స్టార్ కాదు. ఆ స్టేటస్, స్టార్ స్టేటస్, నాకు తెలుగులో నాకు స్టార్ స్టేటస్ వచ్చిందండి. అయ్యో, వెరీ మచ్. ఓకే, విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, ఐ డెంట్ ఎయిమ్. నేను దానికోసం నేను చేయలే. నేను సినిమాలు ఒప్పుకోవడం చేసుకోవడం, ఇంకెక్కడ సినిమాలు మాకు ఆగిపోతుందని చెప్పేసి వచ్చిన సినిమాలు అన్ని కథ ఓ మాదిరిగా, అంటే అప్పట్లో ఒక 6 ఫైట్లు 6 పాటలు ఉంటే చాలు, చేస్తే హీరో. ఇంకా దాంట్లో డే అండ్ నైట్ షూటింగ్ అండి, మార్నింగ్ 7 నుంచి రాత్రి 2 వరకు. కానీ బోర్ కొట్టేది కదా? లేదు, యు ఎంజాయ్డ్ ఇట్. ఐ లవ్డ్ అండి. ఈవెన్ టుడే ఆల్సో ఐ లవ్ ఇట్. యాక్టింగ్ అంటే నాకు యాక్టింగ్ ఒకటి. తర్వాత చాలా మంది సార్ సెల్ఫీ తీసుకోవచ్చా అని అంటారు. నేను హ్యాపీగా ఇస్తానండి, ఎందుకంటే నేను అసలు ఇరిటేట్ అవను. ఎవరు అడిగినా నేను, అంటే టైంని బట్టి ఏదన్నా మరీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆపారంటే. మీరు మామూలుగా కూడా ఇరిటేట్ అయ్యి నేను చూడలేదు సార్, ఎందుకంటే చాలా పేషెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని, ప్రతిదీ ఉండదు. అది నా ఐ ఫీల్ గ్రేట్ అండి. నేను ఆఫ్టర్ ఆల్ నేను ఐఎమ్ బార్న్ టు ఏ టీచర్, ప్రిన్సిపల్. మా నాన్నగారు ఇండియన్ కార్పొరేషన్ మేనేజర్ పుట్టాను. నేనేం పెద్ద హీరోకో పెద్ద హీరోయిన్కో పుట్టలేదు. మా తాతగారు అమ్మమ్మ గారు ఇండస్ట్రీ ప్రొడ్యూసరో డిస్ట్రిబ్యూటరో కాదు. అలాంటి వాడికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఐ ఫీల్ గ్రేట్. సో ఒక్కసారిగా సార్, ఐఎమ్ షూర్ మీరు మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చుంటారు, బట్ ఒక్కసారిగా మీకు లక్ష్మీ వర్షం కురిసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? ఫస్ట్ నేను ఏం కొనుక్కోవాలంటే అలాంటి పెద్ద నేను అలా ఆశించలేదండి. నేను ఈవెన్ ఆఫ్టర్ ఐ బికేమ్ ఏ వెరీ బిగ్ స్టార్ ఆల్సో, ఏ ఇంట్లో పుట్టానో అదే ఇంట్లోనే ఉన్నాను. నేను ఇల్లు మారలా అసలు. నేను అదే ఇంట్లో, చాలా మంది వచ్చేసి సార్ బంగ్లా తీసుకోవాలి అవి తీసుకుంటే అన్నారు, మీరు బంగ్లా తీసుకోవాలి. ఆఫీస్ ఒకటి వేరే పెట్టాను, బట్ ఇల్లు మట్టికి అదే. నేను టిల్ ఆల్మోస్ట్ ఆల్ 89 ఇటు షిఫ్ట్ అయ్యే వరకు నేను అదే ఇంట్లోనే ఉన్నాను. ఆఫీస్ వేరే పెట్టాను, అంటే ఇంటి దగ్గర అన్నీ కష్టం అని చెప్పి మదర్ని డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి నేను ఆఫీస్ వేరే పెట్టాను, బట్ ఇల్లు అదే హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఉన్నాను. నేను వేరే, అంటే ఫాల్స్ ఈగో కోసం నైబర్స్ అంతా కూడా బాగా ఎక్సైట్ అయిపోయి ఉంటారు. వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అండ్ ఐ వాజ్ ద సేమ్, అదే సుమనే, అదే వీధిలో ఒకప్పుడు సుమనే ఏంటి, అదే సుమనే. సో మీరంతా వీధిలో, మీకు బిఫోర్ కమింగ్ టు సినిమా సార్, బీచ్ చివరి ఫ్రెండ్స్ తో నిలబడి అంటే టీ తాగడం. అదే రోడ్ లో కరాటే గ్రూప్ ఉంది, నా బ్యాచ్ ఉంది. అదే గ్రూప్ లో నాన్ కరాటే గ్రూప్ ఉంది. అండ్ మాకేంటంటే, మాకు కాలేజ్కి వచ్చినప్పుడు వీధి చివరిలో వచ్చేసి ఒక టీ స్టాల్. ఆ టీ స్టాల్లో టీ, అంటే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ టీ తాగడం, చిన్న డిస్కషన్ దేశం గురించి రాష్ట్రం గురించి, తర్వాత ఇంటికి రావడం, డ్రెస్ మార్చుకోవడం, క్లాస్కి వెళ్ళిపోవడం, అట్లా ఉండేది రెగ్యులర్ అండి. ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారో అలాగే ఉండేవారు. యాక్టింగ్ అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత కుదరలా, టైమింగ్స్ అవన్నీ కుదరలా. బట్ నేను అదే ఇంట్లోనే ఉన్నాను, ఏ ఇంట్లో నేను పుట్టానో అదే ఇంట్లోనే ఉన్నాను తప్ప నేను వేరే, ఎందుకో నాకు పెద్ద బంగ్లా అది ఇది సింపుల్గా ఉంటే బెటర్ అని చెప్పి, తర్వాత అసెట్ కోసం నేను వేరే హౌస్ ఒకటి కొన్నాను. సరే అసెట్గా ఉంటుంది, బట్ మదర్కి ఏంటంటే మెయిన్గా ఆ ఇల్లు, ఆవిడ సాయిబాబా డివోటీ. సో ఆవిడ ఏంటంటే ఎందుకో ఆ ఇంట్లో సాయిబాబా ఫీలింగ్,
అదంతా ఒక ఫీలింగ్ ఉంది. నాకు వద్దురా, నువ్వు కావాలంటే నువ్వు ఇల్లు అంటే నేను ఒంటరికి వెళ్ళిపోయి ఏం చేస్తాను, అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు కదా, లేదు నీతో ఉంటా అని చెప్పి అప్పుడప్పుడు ఫాదర్ ఈస్ టు కమ్ అండ్ గో. సో ఆ మదర్ని మనం డిస్టర్బ్ చేయకూడదు చెప్పి నేను అలాగనే కంటిన్యూ అయ్యాను అనమాట. బ్యూటిఫుల్ సార్. సో అక్కడి నుంచి మొదలయ్యి ఈ సితార సినిమాలో మీ అంటే ద హోల్ ఫిల్మ్ అండ్ అందులో మీ క్యారెక్టర్ కూడా పాటలు అద్భుతమైన పాటలు పడ్డాయి. ఇప్పటికీ ఆ పాటలు ఇందాక కూడా ఎవరో హౌ మెనీ పీపుల్ ఆర్ లిస్నింగ్ టు దిస్ సాంగ్ అనే కామెంట్ చూశాను. మీ పాటలే వింటున్నాను మీరు వచ్చే ముందు. అవునా? సో లక్కీగా అండి, నేను గొప్పగా చెప్పట్లేదు, ఈరోజు కూడా పల్లెటూరులో పెళ్ళిళ్ళు జరుగుతాయి నైట్లో అండి, నా సాంగ్సే ఉన్నాయండి. నాది చిరంజీవి గారిది ఉన్నాయి అవును సాంగ్స్, అవును ఓల్డ్ సాంగ్స్. అంటే పల్లెటూరు దీంట్లో అంటే రాత్రి అంతా వాళ్ళు కొంచెం హైలో ఉంటారు, వాళ్ళకి ఆ మంచి ఫోక్ సాంగ్స్ అన్నీ ఉంటాయి. దట్ వే ఐమ్ వెరీ లక్కీ అండి. ఎంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు, బట్ నా పాట అక్కడ ఎందుకంటే నేను వస్తున్నానని చెప్పి కాదు, నేను అలా పాస్ అవుతుంటాను. నైట్ టైం కొన్ని జర్నీ పాస్ అవుతుంది కదా, పెళ్ళిళ్ళు అన్నప్పుడు వినపడుతుంటుంది. ఇది ఎక్కడో విన్నట్టుంది అని మనం సింగ్ సాంగ్ ఇది మందని చెప్పి తర్వాత మా అసిస్టెంట్ చెప్తారు, సార్ మందే ఇది పిక్చర్. సో అట్లా నాకు ఒక సాటిస్ఫాక్ట్, చాలా నేను తృప్తిగా ఉన్నానండి లైఫ్లో. ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది. ఈరోజు ఇండస్ట్రీలో 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను, 50 సినిమాలు తమిళ్లో హీరోగా, కన్నడలో 25 చేశాను, టోటల్గా 750 సినిమాలు దాటేశాను. దేవుడు పాత్రలు, అన్నమయ్యల వెంకటేశ్వర స్వామి, విలన్, దేవుడు, పోలీసు, దొంగ అన్నీ చేశాను. అసలు ఇదన్నీ నేను అస్సలు ఊహించలేదు, టార్గెట్ పెట్టలేదు. నేను ఒక యాక్టర్ అవ్వాలి, నెంబర్ 1 అవ్వాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మీరు నెంబర్ 1 అయి ఉండాలి, నెంబర్ 1 ఏమంటే నేను అనుకోలేదు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న ఫ్యామిలీ అయితే అవును ట్రైనింగ్ తీసుకొని అదే ఈ ఛాలెంజ్లు పెట్టుకొని ఇవన్నీ చేసేవాడిని. నాకు అసలు షూటింగ్ ఎప్పుడైతే నెక్స్ట్ పిక్చర్ ఏంటి నెక్స్ట్ ఇదే దీంట్లో ఉన్నాను తప్ప, అంటే మన హిట్లు ఇవ్వాలి అవును అది తప్ప నేను నంబర్ పొజిషన్ అంతా నేను మీరు అనుకోలేదు. కానీ మీరు అప్పుడు వచ్చినప్పుడు బాగా సెన్సేషన్ అయినప్పుడు బట్ అది తీసుకెళ్ళింది, అందరూ కొంచెం హడలు పుట్టించారు కదా. ఎస్టాబ్లిష్ స్టార్స్కి ఛాలెంజ్ పెట్టింది. బట్ నేను ఎవరికి నేను ఛాలెంజ్ కాదు. నేను ఇండస్ట్రీలో అందులో చూడండి, తెలుగు లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ అండి. అవును హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్? ఇప్పుడు నేను ఏదైనా కన్నడ కానీ తమిళ్ కానీ అయితే అనుకోవచ్చు, ఒక తెలియని లాంగ్వేజ్కి వచ్చి అంత భగవంతుడు అంత ఇచ్చినప్పుడు మనం బిజీగా ఉండాలి, షూటింగ్ ఉండాలి. డబ్బు కూడా అండి, నేను ఎవరిని డిమాండ్ చేయలేదండి. నా మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో సుమన్ డబ్బు కోసం సినిమా ఆపాడు, పేమెంట్ కోసం ఆపాడు చెప్పి నేను ఎప్పుడు చేయలే. అంటే గ్రాటిట్యూడా మీకు? నేను ఒకటే చెప్తాను, గాడ్ గివ్స్ వాట్ యు డిజర్వ్ నాట్ వాట్ యు డిజైర్ అంటారు చూసారా. సో నేను అదే ఫ్రేమ్లో పెట్టుకుని వేషం ఇచ్చారు, హీరోగా 6 పాటలు తీశారు, 6 ఫైట్లు ఏదో తీశారు, పోస్టర్లు అంటించేశారు, కట్అవుట్లు పెట్టారు. మనకి ఇది దేవుడి దగ్గరికి ప్రసాదం ఇచ్చినట్టు చెప్పి నేను తీసుకొని సైలెంట్గా ఉండేవాడు. కర్మ సిద్ధాంతం నేను నమ్ముతాను. సో లిటిల్ బిట్ బుద్ధిస్ట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కొంచెం బుద్ధిజం ఇది కొంచెం ఎంటర్ అయింది. మా మాస్టర్ వచ్చి బుద్ధిస్ట్ ఆయన. సో ఆయన కొంచెం బుద్ధిజం క్లాస్, ఎవ్రీ క్లాస్ ఆయన వెంటనే కర్మ సిద్ధాంతం గురించి క్లాసు 10 నిమిషాలు 15 నిమిషాలు అందరికీ చెప్తాడు, ఒక్కో విషయం చెప్తాడు అతను ఎట్లా అనేది. నేను దాన్ని నమ్ముతున్నాను. ఈరోజు ఎవరైతే నాకు మోసం చేశారో వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, కొందరు లేరు, కొందరు ఫ్యామిలీ చాలా ఇబ్బంది అయిన పొజిషన్లో ఉంది, ఎవరు హెల్ప్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. అది వాళ్ళ పిల్లలకి అలా తగిలింది. నాకు నిజంగా బాధగా ఉంది. నేను వాళ్ళు తిట్టలేదు, చేయలేదు. అంటే మనం మనసులో అనుకునే శాపనార్థాలు అలాంటివి కాదు, వాళ్ళకి కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది. జస్టిస్ ఇస్ డన్ బై నేచర్ అంటే. బట్ ఆ రోజుల్లోనే మీకు చెవిలో వచ్చి చెప్పేవారు కదా సార్, వీళ్ళు మీ గురించి కుళ్ళుకుంటున్నారు, వీళ్ళు మీ గురించి బాధపడుతున్నారు, మీరు సక్సెస్ చూసి అదంతా చెప్పేవారు. బట్ నేను వినేసి నేను వదిలేసేవాడిని. నాకు ఒక అసెట్ ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తానండి, నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు నన్ను రిపీట్ చేశారండి, డైరెక్టర్స్ నన్ను రిపీట్ చేశారు. 5-6 సినిమాలు నేను డైరెక్టర్స్తో ప్రొడ్యూసర్స్తో చేశాను. అదే నాకు పెద్ద క్వాలిఫై. ఎందుకు? చాలామంది ఉన్నారు మార్కెట్లో, సుమన్ దగ్గరికి ఎందుకు రావాలి, ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కాటగడ ప్రసాద్ కుమార్ అండి, 9 సినిమాలు ఆయనతో చేశాను. ఇది లైక్ ఎ బ్రదర్ టు మీ, బికేమ్ ఎ బ్రదర్ టు మీ. నన్ను అంటే బాగా చూపించడం, సాంగ్స్, ఫైట్స్, గిట్స్. అది ఇప్పుడు శరత్ ఉన్నారండి, చనిపోయారు. నాకు సాంగ్స్ ఇచ్చింది ఎవరంటే శరతే పాపం. ఇప్పుడు చిరంజీవి గారికి ఎట్లా కోదండరామ్ రెడ్డి ఆ టైంలో, నాకు శరతే నాకు. నెక్స్ట్ శరత్ గారు ఆయన డాన్స్ మాస్టర్ తెలియ కంపోజింగ్ చేసి సుమన్కి ఈ మూమెంట్ సూట్ అవుతుందా, సుమన్ ఇది చేస్తే అందంగా ఉంటుందా, బాగుంటుందా అని నా హైట్లో ఉన్న ఒక డాన్స్ అసిస్టెంట్తో చేయించేవాడు ఫస్టే.
రేపు షూటింగ్ అంటే ఈ రోజే బాగాలేదా, అంత పొడుగ్గా ఉన్నాడు ఆయన, చేస్తే బాగుండదు, ఆయన వంగకూడదు, ఇవన్నీ చేసి పాపం నాకు ఆయన చేసేవారు. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. ఇంకా ఫైట్స్ అంటే ఇంకా నాకు కొంచెం చెప్తే చాలు, నేను జెడ్ వరకు నేను తీసుకొని వెళ్ళిపోతాను అనుకోండి. ఆఫ్ కోర్స్ అదే అది. అండ్ కో ఆర్టిస్ట్ ఆల్ దే హావ్ బీన్ వెరీ కైండ్ టు మీ. హూ వాజ్ యువర్ బెస్ట్ ఫీమేల్ కో స్టార్ సార్? అంటే మీ ఆపోజిట్ పేరైన వాళ్ళు. విజయశాంతి గారు బాగా క్లిక్ అయింది, భానుప్రియ కెమిస్ట్రీ క్లిక్ అయింది బాగా. ఇలా మా సీన్ ఇస్తే డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్ చెప్తాడు, ఇట్లా వస్తారు, కగులు ఇస్తారు, తర్వాత తోస్తారు, చేస్తారు, మేము దానికి ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకా కొంచెం యాడ్ చేసి. ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ విజయశాంతి అండ్ భానుప్రియ. ఎక్కువ వాళ్ళతో చేశాను, అందరితో చేశాను, సుహాసినితో చేశాను, అందరితో చేశాను, బట్ మోస్ట్లీ భానుప్రియ అండ్ విజయశాంతితోనే ఎక్కువ నేను చేశాను. ఏ టైంలో కూడా సార్ యూ నెవర్ ఫెల్ ఇన్ లవ్? ఎవరితో ఎవరిని ప్రేమించలేదా మీరు? స్క్రీన్ మీద ప్రేమించాను. ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు అంటే ఆలోచన రాలేదా? బికాజ్ మీరు అప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా అడుగుతున్నారు? నాట్ మ్యారీడ్. నథింగ్ రాంగ్, బట్ అక్కడ మై మైండ్ వాజ్ ఆన్ అ టార్గెట్ అండి. ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఐ బికేమ్ మోర్ ప్రొఫెషనల్, నో ప్లేయింగ్ అరౌండ్. సో మనం మన పని చేసుకొని మనం పోవాలి. ఎందుకంటే పనిలో మనం ఫెయిల్ అయిపోతే మనల్ని ఎవరు రేపు లెక్క చేయరు. ఈరోజు అది, నెక్స్ట్ మన మెయింటెనెన్స్, ఫిజిక్ మెయింటెనెన్స్, దీని మీదనే ఎక్కువ ఉంది తప్ప వేరే ఇదేం కాదు. అఫ్కోర్స్ డెఫినెట్లీ టాక్ ఒక 3 సినిమాలు ఒక హీరోయిన్తో చేసినప్పుడు ఫ్రెండ్షిప్ వస్తుంది, ఫిజికలీ ఆల్సో ఉంటుంది. చేయి పట్టుకొని లాగడం కానీ ఏదో వెనక్కి నుంచి వచ్చి ఇప్పుడు అందరూ చేస్తున్నారు అది. మేము అప్పుడు అంతవరకు చేసేవాడిని. అవును. అంతేగాని ఇంకా లవ్లో వెళ్ళిపోయి మళ్ళీ అది ఇంకో ట్రాక్ అండి, అది డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ప్రొఫెషన్. వన్స్ దాంట్లో వెళ్ళిపోతే డిస్ట్రాక్షన్ అవుతుంది. అండ్ ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ అనవసరంగా డిస్ట్రాక్ట్ అయిపోయి ఈ ప్రొఫెషన్ని అంటే స్పాయిల్ చేసి చాలా గందరగోళం అయిపోయి, అప్పుడు డ్రగ్స్ లేవు, మందు డ్రింక్స్ తీసుకొని పాడు చేసుకొని, ఈవెన్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా తాగేసి, దెన్ అప్పుడంతా ఏంటంటే డ్రింక్స్ లేదా సూసైడ్. అవునవును, బాగా అసలు డ్రగ్స్ లేదు, డ్రింక్స్ లేకపోతే సూసైడ్. మీ జనరేషన్లో ఎవరెవరు ఉన్నారు సార్ అప్పుడు? అంటే ఇలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, సూసైడ్ దాకా వెళ్ళిన తమిళ్లో చాలా మంది ఉండేవారండి, నాకు గుర్తులేదు కానీ షాకింగ్గా ఉండేది. లవ్ ఫెయిలియర్ అని చెప్పి చేసుకోవడం, కొందరేమో ఇదండి ఫైర్, సెల్ఫ్ ఇమోలేషన్, బాబోయ్, అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వెరీ ఫేమస్ హీరోయిన్. ఐ వాజ్ అబౌట్ టు యాక్ట్ విత్ హర్, బట్ షీ బర్న్ట్ హర్ సెల్ఫ్ అప్. ఇట్ వాజ్ వెరీ సెన్సేషనల్ కేస్, లవ్ ఫెయిలియరే. షీ వాజ్ ఇన్ లవ్ విత్ సంబడి అండ్ షీ బర్న్ట్ అట్లా. సో దిస్ జర్నీ నాకేంటంటే లైక్ బేసిక్లీ అండి, ఆల్ ద హీరోయిన్స్ అండ్ ఆల్ దే లైక్ మీ అ లాట్ బికాస్ ద వే హౌ ఐ బిహేవ్, నేను ఎలా మాట్లాడితే ఎలా చేస్తాను. నోబడి సుమన్తో మాకు సినిమా వద్దు నాకు ఎవరు చెప్పలేదండి. ఐ యూస్ టు కీప్ మై లిమిట్స్, బట్ సెట్లో క్యారెక్టర్ యూస్ టు బీ ఓపెన్. వాట్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ యూస్ టు డూ ఇట్ అండ్ చెప్పి చేయడమే. సడన్గా చేయాలి, ప్రిపేర్ చేసి కాబట్టి ఇది నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, ఇలా చేయాలనుకుంటున్నా అని చెప్పి వాళ్ళు ఓకే అంటే వద్దు మాకు అది చేయవద్దు అనుకుంటే అంతే. డైరెక్టర్ కూడా కొన్నిసార్లు జనరల్ ఏమవుతుంటే కొంత డైరెక్టర్స్ దిల్ టేక్ అడ్వాంటేజ్. లేదు సార్ మీరు టేక్లో టక్కుని చేసేయండి మీరు, అది చెప్పారు. లేదండి నేను చేయను, అది అనవసరంగా నాకు ఆవిడికి గొడవలు వస్తాయి. అడగండి మీరు ఓకే అనుకుంటే కంఫర్టబుల్గా పెట్టాలి తప్ప మీరు చేసినట్టు మళ్ళీ ఎందుకు అట్లా నేను అవాయిడ్ చేసేవాడిని. సో దాట్ వే ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. మెయిన్ బేసిక్గా మా గురుగారు అదే రామಣ್ణ గారు ఎప్పుడు చెప్పేవారంటే, డబ్బులు ఎప్పుడు నువ్వు అడగొద్దు, నీకు డబ్బులు వస్తాయి, నీ ఆఫర్ నీకు ఆటోమేటిక్గా నీకు వస్తాయి. నువ్వు చూడాల్సిందంటే డిసిప్లిన్ ఇన్ ద సెడ్, టైమింగ్, డివోషన్, డెడికేషన్. వన్స్ ఒక ఇది ఒప్పుకుంటే డైరెక్టర్కి నువ్వు వచ్చి స్టూడెంటే, డోంట్ థింక్. తప్పు ఉంటే అడుగు, తప్పు లేదంటే వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళిపో, అంతే. ఆయన కొన్ని పాయింట్స్ పెట్టారు నాకు. నా లెవెల్లో నేను సక్సెస్ఫుల్ అండి. 46 years ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని క్యారెక్టర్స్ చేశాను. సార్ పెద్ద పెద్ద స్టార్స్ కి దడ పుట్టించి. తమిళ్లో ఎలా ఉండేది మీకు పోటీ? సేమ్, చాలా పోటీ ఉంది కదా. పోటీ ఉండేది. ఎవరెవరు సార్ పెద్ద పెద్ద స్టార్స్ అప్పటికి ఎవరున్నారు మీ సమూజీలు? కమల్, రజనీ మాకన్నా సీనియర్ అనమాట. సీనియర్, అవును. జస్ట్ ఒక కమల్ చాలా సీనియర్. అఫ్కోర్స్ ఈజ్ మై, నాకు ఇన్స్పిరేషన్. నాకు అన్ని శివాజీ, ఎంజిఆర్ గారి తర్వాత నెక్స్ట్ నాకు కమల్, రజనీ. అంటే తెలుగు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు, తర్వాత రామారావు గారిది సినిమాలు చూసి, నాగేశ్వరరావు గారిది అంది తర్వాత తెలుసుకున్నాను. తమిళ్ ఫీల్డ్లో శివాజీ గణేశన్ సారు, ఎంజిఆర్ గారు మాస్ క్లాస్.
దాని తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ గారు. వాటిలో ఐ వాజ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్, వాజ్ హిజ్ విల్. ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు కమల్ గారిని? ఫస్ట్ నా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన పక్కనే షూటింగ్ జరుగుతుంది. ఆయనది శ్రీప్రియాది షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఇదే కిట్టు ఉన్నాడు. అంటే మాకు హాఫ్ డే గ్యాప్ ఆ రోజు. నేను అన్నాను, నేను కమల్ హాసన్ షూటింగ్ చూడాలి ఎక్కడ అంటే, డైరెక్ట్ చూడాలంటే వా పదా అని చెప్పాడు. అప్పటికి మీరు స్టారే, పెద్ద స్టార్ అయిపోయింది, స్టార్ అయ్యింది. అంటే షూటింగ్ జరుగుతుంది. సట్టమెన్ కైల్ పిక్చర్ పేరు. టిఎన్ బాలు డైరెక్టర్ తీసుకెళ్ళి ఆ రోజు ఫస్ట్ టైం కమల్ హాసన్ నేను చూస్తున్నాను. చూడంగానే ఒక ఫీలింగ్, ఇప్పుడు మాకెట్లా ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి చూడంగానే మాటలు రాక వాళ్ళు చేతులు రాక వాళ్ళు ఉంటారు, అట్లా నేను ఫ్రీజ్ అయిపోయాను. అప్పుడు అక్కడ వేరే ఒక ఆర్టిస్ట్ కావాలి. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఏమనుకున్నారంటే ఇతనే ఆ క్యారెక్టర్నే నేనే అనుకుని వాంగ మూడు కాదా వెయిటింగ్ వాంగ అన్నాడు. నాకు ఇటు చూసాను, ఎవరు వాళ్ళు నిన్నే పిలుస్తున్నారు వెళ్ళు అన్నాడు. దగ్గరికి వెళ్తే వాళ్ళు లేట్ అని నేను చెప్పాను, సార్ నేను ఊరికి మిమ్మల్ని చూడడానికి వచ్చాను, నాకు ఈ క్యారెక్టర్ కాదా అదేంటే పిలిచి బాగానే ఉన్నాడు కదా, ఈయన్నే పెట్టవచ్చు కదా అది ఇది అని చెప్పి ఏదో చెప్తే, అప్పుడు ఈ కిట్టు వచ్చి లేదండి ఆల్రెడీ ఆయన హీరోగా చేస్తున్నారు రామన్న పిక్చర్లో, అవునా ఓకే అని చెప్పి దాన్ని కాసేపు కూర్చొని షూటింగ్ చూశాను. అంటే గొప్ప యాక్టర్ కదా, ఆయన టెక్నిక్ ఏంటి, ఆయన అంటే మార్వెలస్. అప్పుడే నో వర్డ్స్ టు అప్పుడే చూస్తూ మీరు కూడా ఒక పెద్ద, అంటే ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్డమ్ వచ్చేసింది మీకు. భగవంతుడి దయ అండి. నేను అదే సూపర్ స్టార్ అని నేను చెప్పనండి, ఒక స్టార్డమ్ వచ్చేసింది. మంచి డిమాండ్ లో అయితే ఉన్నారు ఒక టైంలో, పీక్స్ లో డిమాండ్ అయితే హెవీ డిమాండ్. అప్పుడు మరి తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అయినప్పుడు ఎలా ఉండేది వాతావరణం? కొంచెం తెలుగు అంత అప్పుడు డెవలప్ లేదండి. తమిళ్ అప్పుడు ఫస్ట్ బాగా ఉండేది. తమిళ్ సినిమాలు, ఇళయరాజా మ్యూజిక్ వరల్డ్ వైడ్, కెమెరామ్యాన్ ఈయన సంతోష్ శివన్, పిసి శ్రీరామ్, బెస్ట్ కాంబినేషన్ సార్. అదే సూపర్ అనమాట ఆ టైంలో అంతా. అది తర్వాత తెలుగు మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి ఈరోజు తెలుగు నంబర్ 1కి వచ్చేసింది, మిగతా అంతా వెనక్కి వెళ్ళిపోయి. సార్ కల్కి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం. కల్కిలో ఏముందండి క్యారెక్టర్? ఏముందంటే ఏముంది అని కాదు, బట్ మీ ప్రెసెన్స్ కూడా, ఎందుకంటే చాలా మంది కనిపించారు. దేర్ ఇస్ నో క్యారెక్టర్ కదా. నేను చూసాను సినిమా, ఐ డెంట్ ఫైండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యూ కుడ్ హావ్ డన్. అంతేనా? అంటే అందరూ బిట్స్ గానే ఉన్నారు. అది కాదు, అట్లా చేయడం కాదండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేశారు, రాజమౌళి చేశారు, అలా కాదు. నాకు చేస్తే అది బాగా లైక్ శివాజీలో ఆ క్యారెక్టర్ స్టూడ్ అనమాట అండి, విలన్ క్యారెక్టర్. అవును, అట్లా ఉండాలి. అంటే లేకపోతే నన్ను పెట్టింది వేస్ట్ అవుతుంది, నేను చేసింది కూడా వేస్ట్ అవుతుంది. కానీ అందరూ పెద్ద స్టార్స్, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు బిట్లోనే ఉన్నారు. అదే బాధ నాకు. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును, వి ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా, ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అవును, కరెక్టే. అది రాంగ్. అది చాలా మంది చేసే తప్పు పని ఏంటంటే ఇలాంటి స్టార్స్ని పెట్టేసి అనౌన్స్ చేస్తారండి. అందరు పరిగెత్తుకొని వస్తే అక్కడ ఉండదు. లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ అవుతుంది. వాళ్ళ హీరోని అలా చూడడం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. తగినంతగా కనిపించలేదని ఒకటి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని పెడితే ఏమి ఊరికే వచ్చి నిలబడి ఏదో కత్తి పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? సినిమా నచ్చిందా? నాకు ఐఎమ్ మాస్ సినిమా గోవర్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగీగా అనిపించింది. ఒక అరగంట తీసేయచ్చు. ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్, ఆ ఫైట్ అంత చూసారా, అది కరెక్ట్, అది రావట్లేదు, అది తీసేయచ్చు. సెకండ్ హాఫ్ మేకింగ్ వైజ్, ఫ్యూచరిస్టిక్, అదంతా ఓకే. నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి. ఈ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేశాడు. గ్రేట్ నాగశ్విన్ గారు, సెల్యూట్. సెకండ్ థింగ్, ఆ సినిమాలో ఐఎమ్ సారీ టు సే అండి, అమితాబ్ బచ్చన్స్ రోల్ ఇస్ ద డామినెంట్ రోల్ అండి. అవును, ఆయనే ఫస్ట్ హాఫ్ అంతా, అసలు మొత్తం ఫస్ట్ పార్ట్ అంతా, నెక్స్ట్ పార్ట్ తెలుగు డబ్బింగ్, తెలుగు సాంగ్, ఇదంతా ఆయన చేశారు. కమల్ హాసన్ బిగినింగ్లో ఒక షాక్, ఎండ్లో ఒక షాక్. ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా, ఆయన ఆల్రెడీ అన్ని అబ్బాయి షణ్ముఖి మొదలు అన్ని చేసేసారు. అన్ని మేకప్ అసలు డిఫరెంట్గా చూడాలని చెప్పి ఏమేమో చేసాడు, సక్సెస్ అయిపోయాడు అనమాట. ప్రభాస్ నా ఫీలింగ్ ఏంటంటే ఐ లైక్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్. ఈస్ గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్. నేను అది అక్కడ మిస్ అయ్యాను. ఆ హీరోయిక్ ఎలివేషన్ అంటారా? ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి, ఇదంతా ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో. రిపీటెడ్ డ్రెస్సింగ్, బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్. ప్రభాస్ మ్యాచో, మసిల్ మ్యాన్. సో అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో,
ఎదురు చూస్తే అది లేదు. సాంగ్స్ ఆర్ నాట్ క్యాచీ. అంటే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు, మోర్ మన ఆఫ్ బయటకు టెక్నాలజీ. మన బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ హమ్ చేయాలి కదా, అది లేదు. సో ఇవి మిస్ ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుందండి ఈ సినిమా. హిట్ మూవీస్ హిట్ దట్స్ కలెక్టెడ్ క్రోర్స్, అదంతా ఓకే, అదంతా ఫస్ట్ పార్ట్ అది ఓకే. నౌ ద సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హ్యావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ ఏంటి, బికాస్ ద హైప్ వాజ్ సో మచ్. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్, అది ఇది. ఇందులో మీరు కలియుగ ప్రత్యక్ష దైవం పాత్ర వేశారు కాబట్టి ఇది కూడా ఒక అవతార పురుషుడి పాత్ర, కల్కి అదే అవతార కలికి అవతారం అంతా ఉంది. నాకు అక్కడ ఏమి నేను మిస్ అయ్యన్న ఫీలింగ్ నాకు లేదు. మీకు ఐ డెంట్ ఫీల్. బట్ ఫెంటాస్టిక్ మేకింగ్, Right. అశ్విని దత్ గారిది మేకింగ్, సెట్స్ కానీ అవన్నీ కానీ బ్రహ్మాండం. డైరెక్టర్ ఈజ్ సూపర్ బ్రెయిన్ అండి. ఓన్లీ థింగ్ మామూలు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అవన్నీ కొంచెం మహాభారత అవన్నీ కొంచెం ఇది చేయాలండి. ఇప్పుడు మాస్ గోవర్స్కి ఏముందండి ఆ సినిమాలో, రెగ్యులర్గా ఈ స్టెప్స్ ఫైట్స్ అంటే వెరైటీ ఫైట్స్ అలాంటి అంటే ఏమి లేదు, రొటీన్ ఫైట్సే ఉంది. కరెక్ట్, అవును. నథింగ్ యూనో గ్రేట్. బట్ యాజ్ అ మూవీ ఇస్ As a ఒక phenomenal తెలుగు సినిమా, దిస్ మూవీ కెన్ బి షోడ్ ఇన్ హాలీవుడ్. హాలీవుడ్లో చూపించవచ్చు. ఇండియన్ ఫిలిం, తెలుగు లాంగ్వేజ్, ఇండియన్ డైరెక్టర్, కెమెరామ్యాన్ ఐ థింక్ ఇస్ ఫ్రమ్ ఫారెన్. సో అది తెలుస్తుంది, ద డిఫరెన్స్ తెలుస్తుంది. గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉందండి. గ్రాఫిక్స్ అని తెలియట్లేదు. సో ప్రీవియస్ ఫిలిమ్స్ అండ్ ఆల్ దట్ దో గ్రాఫిక్స్ అయినా గ్రాఫిక్స్ కొట్టొచ్చినట్టు కనిపించింది. కనపడుతున్నాయి. దీంట్లో బ్రహ్మాండంగా చాలా పాలిష్డ్గా చేశారు. సో ఆల్ టెక్నీషియన్స్కి, డైరెక్టర్కి, యాక్టర్స్ ఆల్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. రైట్. గ్రేట్ అనమాట అది. నైస్. సుమన్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నన్ను ఎవరు మోసం చేశారో వాళ్ళకి తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి. ఎవరు మోసం చేశారు సార్ మిమ్మల్ని? అంటే తెలీదు. వర్ యు ఏబుల్ టు ట్రేస్ ఎప్పుడైనా? నాకు ఎవరు మోసం చేసినది ఇంకా నాకేంటంటే క్లారిటీ లేదు. అంటున్నారు వాళ్ళు వీళ్ళు అంటున్నారు. ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ, బట్ ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం మళ్ళీ భగవంతుడు నన్ను ట్రాక్లో పెట్టారు, నేను వెళ్తున్నాను, నా బండి నడుస్తుంది, ఓకే. సో ఎవరు తప్పు చేశారో ఎందుకు నేను చెప్తానంటే, మా అమ్మగారు చాలా ఏడ్చారు. అవును సార్. మా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు. నేను ఆవిడ కోసం ఈ మాట అంటున్నాను. ఆవిడ ఆత్మకి శాంతి రావాలని చెప్పి నేను చెప్తున్నాను. దెబ్బ నాకు కాదు, దెబ్బ మా అమ్మ కూడా తగిలింది. నేను ఎంతో గారభారంగా పెంచి ఎంతో చేసి ఆవిడకి అది తగిలింది. అది సో నేనేం చెప్పట్లేదు, అది వదిలేస్తున్నాను. సరే కర్మలో అది నేను చేయాలి. మీ కర్మ ప్రకారం మీకు ఏముందో మీరు అనుభవిస్తారు. అది ఒక కొరియర్ వస్తాడు, చేయిస్తాడు, తప్పదు. అందుకే మీరు కొన్ని న్యూస్ మీరు చూస్తే ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు, ఘోరమైన దీంట్లో ఇది జరిగింది, ఆత్మహత్య చేసుకున్నారు, రోగం వచ్చి హాస్పిటల్లో ఎన్నో నెలల నుంచి ఉన్నారు. ఇవన్నీ కర్మ అండి. ఇది డబ్బు, పవర్ అక్కడ ఏమీ చేయడానికి లేదు. సో నేను దాన్నే నమ్ముతున్నాను. నేను ఎవరన్నా చెప్పాలంటే కూడా నేను భయపడతానండి. సుమన్ బోలాశంకరుడు ఏం కాదు, సుమన్ మంచివాడు. లోపల ఇంకో సుమన్ ఉన్నాడు, పిశాచి వాడు పడుకుని ఉంది లోపల. కానీ ఓ అమ్మాయి, నేను ఎవరండి మిమ్మల్ని శిక్షించడానికి, మిమ్మల్ని తిట్టడానికి నేను ఎవరు? నాకు అర్హత లేదు. తప్పు చేసినప్పుడు నేను చెప్తాను, ఇది వద్దు, బాగాలేదు, చేయొద్దు. ఒకసారి, రెండుసారి, మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటాను. మా స్టాఫ్ అందరూ వాళ్ళకి తెలుసు నా గురించి, అడగండి. ఎప్పుడైనా ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తారు, మనుషులే కదా, ఎన్నో తప్పులు చేస్తారు. నేను చెప్తాను ఇలా చేయవద్దు అంటాను, చేయవద్దు అంటాను. దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ అవుతారు. నేనెవరండి వాళ్ళని శిక్షించడానికి, కొట్టడానికి? నో, రాంగ్ అది. సో ఎవరైతే చేస్తారో ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది సర్పదోషం అంటారు, దాన్ని ఏవేవో దోషం అంటారు. కానీ ఉన్నపళంగా ఒక అమాయకపు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాలో ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్ నైట్ చక్కగా స్టార్డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ నెత్తి మీద పడి మీరు సొసైటల్గా అవమానాల పాలయ్యారు. మీ గురించి రకరకాల మాటలు అన్నారు. ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది, అమ్మగారికి ఆవిడని చూడలేక మీకు మళ్ళీ ఇబ్బంది. ఎవరితో చెప్పాలి, సంజాయిషి చెప్పాలా, జనానికి చెప్పాలా, ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఎలా హ్యాండిల్ చేసుకున్నారు మీరు అలా? భగవంతుడు నమ్ముకున్నాను. మై కాన్షియన్స్ వాజ్ క్లియర్. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మై కాన్షియన్స్ వాజ్ క్లియర్. ఏం జరుగుతుందో అది జరుగుతాయి. హూ వర్ యువర్ ఫ్రెండ్స్ సార్ అట్ దట్ టైం? మీరు జైల్లో ఉన్నప్పుడు ఎవరు లేరండి. నన్ను డైలీ ఒక సెల్ మార్చేవారు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ అవుతుంది చెప్పేసి మార్చేవారు. ఒకే సెల్లో డైలీ పెట్టరు. మొత్తం క్లోజ్ ప్రిజన్ ఉండేది, అక్కడ పెట్టారు. క్లోజ్ ప్రిజన్లో చాలామంది పెద్ద పెద్ద మర్డరర్స్ ఉండేవారు. అప్పుడు ఆటో శంకర్ని ఒకటి
చాలా ఫేమస్. 7 మంది పెళ్ళాలని గోడలనే ప్లాస్టర్ చేసాడు, కింద సమాధి చేసాడు. వాళ్ళతో పాటు పెట్టారు సార్ మిమ్మల్ని? అంటే ఆ సెల్లో ఆ వార్డులో ఉన్నాడు. ఇంకో అతను పేరు మర్చిపోయాను. అతను 12 మంది ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశాడు. వాడికి ఉరి వేశారు. అంటే క్లోజ్ ప్రిజన్ అది. క్లోజ్ ప్రిజన్ నుంచి మళ్ళీ నేను బయటకు అప్పుడు మన కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా వస్తే సుమన్ ఎందుకు అక్కడ పెట్టారు, అతను మామూలు గుండాజ్ యాక్ట్ కదా, బయట తీయండి అని చెప్పి అప్పుడు నన్ను బయట తీసుకొచ్చేసి మామూలుగా డైలీ ఒక్కో సెల్లో మార్చారు. అంటే ఒక్కో సెల్లో ముగ్గురు ఉంటారు, 5 మంది ఉంటారు, 7 మంది ఉంటారండి ఒక్కో సెల్ని బట్టి. సో ఉంటే ఫ్రెండ్లీ అయిపోతాను, నేను ఏదైనా చేస్తానో లేకపోతే వాళ్ళు ఏదైనా నాకు చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక్కో నైటే నన్ను బాగా చూసుకున్నారు సార్, కనీసం బ్రహ్మాండంగా చూసుకున్నారండి. ప్రాపర్ ఫుడ్, ఫెంటాస్టిక్ ఫుడ్ అండి. నాకు అసలు ఇది లేదు. అసలు మిగతా ఖైదీలు కూడా నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు. నన్ను ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నా మైండ్ ఎక్కడన్నా ఇది అవ్వకుండా బ్రహ్మాండంగా చూసుకున్నారు అనమాట. సో వాళ్ళ కథలు అన్నీ వినేటప్పుడు అంతా చాలా ఇంట్రెస్టింగ్గా అయినాయి. జైల్లో చేసిన ప్రతి ఒక్కరూ అంటే తప్పు చేసిన వాళ్ళు కాదండి. చాలామంది అనవసరంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని పరిస్థితి వల్ల తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని మర్డరర్స్ ఉన్నారు. మర్డరర్స్తో కూడా నక్సలైట్స్ కూడా ఉన్నారు. నా వార్డుకి పక్కనే వెల్లూరు నుంచి 3 నక్సలైట్స్ ఉండేవారు. వాళ్ళు అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. బట్ వాళ్ళ నుంచి మాట్లాడుతుంటే మన యువతల సైడ్ వాళ్ళ నుంచి మనం మాట్లాడవచ్చు. అప్పుడు సుమన్తో మాట్లాడాలని చెప్తే పిలిస్తే వెళ్తే ఫుడ్ ఎలా ఉంది, మీకు దాల్ అదంతా ఎలా ఉంది అంటే బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఎట్లా అంటే లేదు బాగానే, అలా కాదు, దాల్ తిప్పేసి చేతులతో ఫింగర్తో తిప్పేసి కొంచెం దాల్ ఇలా అంటే ఫింగర్లో తీసి వాల్లో ఇలా వేయి, అది జారుతుందా అలా అంటుకుంటుందా చెప్పు నాకు అన్నాడు. అంటే నెక్స్ట్ డే వస్తే అలా చేశాను అలా నుంచుందండి, జారలేదంటే ఇలాగే ఉండాలి దాల్, మీకు దాల్ జారకూడదు, జారిందంటే నీళ్ళు కలిపినట్టు దాంట్లో అని అట్లా అని వాళ్ళతో కూడా కొన్ని విషయాలు. ఇంట్రెస్టింగ్ సార్ అది. అంటే మీకు ఖైదీలకి ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదండి. వాళ్ళకి ఇంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఇదంతా ఉంది, లెక్క ఉంది, అది కరెక్ట్గా ఉండాలి. ఫుడ్లో కనుక తేడా వస్తే యూ కెన్ కంప్లైంట్. బేసిక్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఎస్, యూ కెనాట్ బి ఇల్ ట్రీటెడ్ ఇన్సైడ్. అలాగే లోపలనే హాస్పిటల్ కూడా ఉంది, జైల్ హాస్పిటల్ కూడా ఉంది. బాగాలేకపోతే దే హ్యావ్ టు టేక్ యూ టు ద హాస్పిటల్ అండ్ గెట్ యూ ట్రీటెడ్. సో యు వర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 6 months అండి. 6 months. The day you came out, sir, I went on condition bail. October 2nd. October 1st I was released. కండిషనల్ బెయిల్ కెళ్ళి మధురై, I was in మధురై. మధురైలో ఒక 4 months or 5 months ఉన్నాను. దాని తర్వాత I was brought to చెంగిల్పేట్, బార్డర్ ఆఫ్ తమిళనాడు సిటీ. అక్కడి నుంచి షూటింగ్ మొదలైంది. డైలీ అప్ అండ్ డౌన్ చేయడం, అంటే సిటీ లోపల ఎంటర్ అవ్వకూడదు. సో బార్డర్లో ఏఎం స్టూడియో ఉండేది. సో ఏఎం స్టూడియోకి వచ్చి షూటింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం, అట్లా జరిగింది. దాని తర్వాత రిలాక్స్ అయిపోయి మొత్తం ఎంటైర్ కేస్ వాస్ టోటలీ స్క్వాష్. వి రిమెంబర్ సార్ అంతా అది. కానీ ఆ 6 నెలలు మీ లైఫ్లో మీరు కోల్పోయారు, బాధపడ్డారని ఒక ఇది తప్ప. 6 నెలలు చాలా బీభత్సమైన ఒక టైం అది. దాని తర్వాత 3 years కండిషన్ బెయిల్, పార్ట్గా రిలీజ్ అవ్వడం అట్లా. అమ్మగారు అప్పుడు వెన్ యూ కేమ్ అవుట్ షీ వాస్ దేర్, షీ వాస్ వెరీ షీ ఓన్లీ రిసీవ్డ్ మీ వెరీ హ్యాపీ, రిలీవ్డ్, మోర్ దెన్ హ్యాపీ. ఇంటికి వెళ్ళి చేశారు. జైలు నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సుమలత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్, సిస్టర్ వచ్చి నన్ను జైలు దగ్గర రిసీవ్ చేశారు. మా ఇంటికి వచ్చాను, ఇంట్లో సుమలత గారు ఆవిడ మదర్ వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. నెక్స్ట్ డే మార్నింగ్ మోహన్ బాబు గారు వచ్చారు, ఒక దండ. అందుకే నాకు మోహన్ బాబు గారు అంటే అందరూ ఆయన కోపిస్టు, అది ఇది అని చెప్పి ఏం చెప్పినా అంటే ఆయన క్యారెక్టర్ ఓకే, గోల్డెన్ హార్ట్. బట్ ఆ ఒక్క విషయానికి నేను పాదాభివందనాలు చేస్తున్నాను. గేట్ దగ్గర వచ్చి నుంచున్నాడు. నేను ఎవరిని కలవడానికి ఇష్టం లేదని మా అమ్మగారు చెప్పారు, లేదు మోహన్ బాబు వచ్చున్నారు లోపల పిలువ అంటే, సరే గేట్ తీయని వచ్చి నాకు పూలదండ వేసి షిరిడి సాయిబాబా ఆశీర్వాదాలతో మళ్ళీ నువ్వు సినిమా ఇండస్ట్రీలో రావాలి సుమన్, మళ్ళీ నువ్వు వస్తావు, బాబా బ్లెస్సింగ్స్ ఉంది, డెఫినెట్గా నువ్వు వస్తావు, నువ్వు ఏం భయపడొద్దు, నీ సీట్ నీకే వస్తుంది చెప్పి అంటే ధైర్యం చెప్పేసి పాప వెళ్ళాడు. ఎందుకు రావాలి ఆ మనిషి, బట్ వచ్చారు పాప ఆయన వచ్చారు. సో అందుకే నాకు ఆయన నా గురించి తిట్టకపోయినా ఏం చేసినా అంటే మనిషి అనే క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ అది. కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు, రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాడు. ఆ ఒక్క విషయానికి నేను అప్రిషియేట్, నాకు ఐ నెవర్ ఫర్గెట్ దట్. అట్లా కొందరు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు, ఓపెన్గా వచ్చిన వాళ్ళు ఫోన్ చేయడం అవన్నీ చాలామంది చేశారు. ఓపెన్గా వచ్చిందంటే మేల్లో
మోహన్ బాబు గారు అండ్ ఫీమేల్స్ సుమలత. అది మరుసటి రోజు వెంటనే మధురైకి వెళ్ళిపోయాను నేను. సో అట్లాగే పెళ్ళికి కూడా మోహన్ బాబు గారు ఆయన మార్నింగ్ 5:15 5:30 పెళ్లి మండపానికి వచ్చి 2 చందనం గార్లెండ్స్ ఉన్నాయి, అది తీసుకొచ్చేసి ఇచ్చి, ఇది 2 మీ మెడలో ఉండాలి, నాకు ఫోటో పంపాలి, నాకు లాస్ట్ దాకా తీయకూడదు, నేను ప్రచారానికి వెళ్తానని చెప్పేసి పాపం ఇచ్చి రాణిమేమే హాల్లో చెప్పేసి ఇచ్చి వెళ్ళారు అనమాట. సో ఆ మనిషిలో 2 ఇప్పుడు నేను ఎవరో అంటే పెద్ద ఇదేం కాదు, బట్ ఒక ఫ్రెండ్లీగా తో వచ్చారు కదా, అఫెక్షన్తో వచ్చారు. దట్స్ అ గ్రేట్. అందుకే ఆయన గురించి ఎవరైనా ఏం చెప్పినా కూడా పూర్తిగా వింటాను, ఎందుకంటే ఆయన షార్ట్ టెంపర్డ్, బట్ ఆయన ఆర్గ్యుమెంట్కి ఒక పాయింట్ ఉంటుంది. అనవసరంగా ఆయన చేయడు, ఆయన అనవసరంగా గెలకూడదు, గెలికారంటే అయిపోతారు వాళ్ళు. సో మా అబ్జర్వ్ చేస్తాం, అందుకే నాకు ఆయన అంటే సెపరేట్ రెస్పెక్ట్. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనం గుర్తించారో, ఎవరైతే చేశారో వాళ్ళని మనం లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు, ఇప్పటికీ గుర్తుంచుకోవాలి కదా అంతే. సార్. అదే ఎంత పడ్డారు సార్ ఒక జీవితంలో, ఎన్ని ట్విస్ట్లు టర్న్స్ అన్ని. ట్విస్ట్ టర్న్ భయంకరమైన. సో మీరు అరేంజ్ మ్యారేజ్ కదా సార్? అరేంజ్ డివి నరసరాజు గారి నైబర్స్ అండి చెన్నైలో. సో నేను బెయిల్ టైం అయిపోయింది, ఇంకా కొంచెం నడుస్తుంది. అప్పుడు నరసరాజు గారు డాటర్ కవిత గారు వచ్చి సినిమా చేస్తున్నాను, నాకు డేట్స్ కావాలి, చేయాలి నాకు అంటే కొంచెం ఆవిడకి రిలీజ్ అవుతుందనే విషయం కొంచెం తెలిసింది ఆవిడకి ఏదో సమ్ సర్కిల్ ద్వారా. సరే ముందు నేను రిలీజ్ అవ్వాలి కదండి, అయిన తర్వాత చూద్దామని చెప్పి, తర్వాత 2-3 months తర్వాత రిలీజ్ అయింది. దాని తర్వాత చేద్దామని చెప్తే ఫైనల్గా ఆవిడ సినిమా తీల, కుదరలా. డైరెక్టర్స్ ఈ సినిమా వచ్చింది అప్పుడు మధ్యలో, పెళ్లి సినిమా, రియల్ లైఫ్ పెళ్లి సందడి సినిమా ఇది వచ్చింది. సో అట్లా లైఫ్ అట్లా జాయిన్ అయిపోయి, సో నరసరాజు గారు ఒక గొప్ప రైటర్, సో ఆయన ఆశీర్వాదాలు, ఆయన కొన్ని ఒపీనియన్స్, అడ్వైస్, అది కూడా నాకు తర్వాత హెల్ప్ అయింది. ఏదో మనం యాక్టర్ అయిపోయాము మాకు అన్నీ తెలుసు అని కాకుండా, ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి, కృష్ణ గారి గురించి, కృష్ణరాజు గురించి సోహన్ చెప్పేవారు. సో ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, హౌ దే సస్టైన్ ఇండస్ట్రీలో. అండ్ మోస్ట్ అసలు రఫ్ అండ్ టఫ్ డిసిప్లిన్ అంటే రామారావు గారు, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మళ్ళీ ఒక ఇమేజ్, ఇది వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్, డైలాగ్ డెలివరీ, పంచ్ కించ్ అన్నీ నాకు ఇన్ఫర్మేషన్ అంతా జెన్యున్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన ద్వారానే. సో నాగేశ్వరరావు గారి గురించి. వాట్ అ గ్రేట్ లైఫ్ సార్. అంటే అలా మీరు బయటకు వచ్చేయడం, మానసికంగా మీరు బయటకు రావడం ఇస్ ద బిగ్గెస్ట్. ఐ థింక్ మీ మార్షల్ ఆర్ట్స్ కూడా మీకు చాలా సెంటరింగ్ అండ్ మెడిటేషన్ నేర్పించింది, ఇన్నర్ మెడిటేషన్. మార్షల్ ఆర్ట్సే నన్ను కాపాడింది. ఎందుకంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు రూపాలు మారిపోతాయి, మీకు డిప్రెషన్లో రూపాలు మారిపోతాయి, ఫిజిక్ మారిపోతాయి, అన్నీ ఉండదు అక్కడ. ఆ సిచ్యువేషన్లో తట్టుకొని, ఆ సిచ్యువేషన్లో ఉండి, అది హెల్ అండి. అది మనం అలాగే మెయింటైన్ చేసామంటే మార్షల్ ఆర్ట్స్, మెడిటేషన్, నా బిలీఫ్, కర్మ సిద్ధాంతం బిలీఫ్. అండ్ పైనుంచి దిస్ ఇస్ అ ఫేజ్ అండి, ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది, ఆ ఫేజ్ పాస్ అవ్వాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన జైలుకి వెళ్ళారు కదా, ఒక ఎక్స్-సీఎం ఆ ఏజ్లో. మరి ఆయనకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, లీగల్గా అన్నీ ఉన్నారు కదా, ఢిల్లీలో కూడా ఎవరు ఆపలేకపోయారు కదా. అదే నేను చెప్పేది కర్మ అనేది. యూ హ్యావ్ టు గో త్రూ. కర్మ మీరు పోవాల్సిందే. బాంబ్ బ్లాస్ట్ జరిగింది అలిపిరిలో, మరి ఆయన పైకి వెళ్ళిపోయి కింద పడ్డాడు కదా. జీవితంలో బ్రతకాలని ఉంది. ఆ దీంట్లో ఎవడైనా కారు చూసి ఎక్కడ ఇంకా కొంచెం అటు వెళ్ళి ఉంటే లోయి, వెళ్ళి చూసాం, ఇంకా ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి ఉంటే లోయి అది కింద. సో కర్మని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే సుమన్ ఏదో పిచ్చివాడు, ఏదో మాట్లాడుతున్నాడు, చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నారు మీరు. ఇది సార్ ఈ కోణంలో ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, మీరు వెంకటేశ్వర స్వామి పాత్ర వేయడం అదొక డివైన్ బ్లెస్సింగ్గా వచ్చింది కదా మీకు. అంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, అంటే బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ దట్ క్యారెక్టర్. సినిమా ఇండస్ట్రీకి దేవుడు నన్ను తీసుకొచ్చిందే దానికోసం అనుకుంటున్నాను. ఎందుకురా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, సంబంధం లేని ఇండస్ట్రీ కదా అని నేను చాలాసార్లు నేను అనుకుంటే, అన్నమయ్య సినిమా ఎప్పుడైతే వచ్చి వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎంత మంచి పేరు, అప్పుడు నాకు ఒక ఫీలింగ్, వెంకటేశ్వర స్వామి నన్ను సినిమా యాక్టర్ చేసింది దీనికోసమే, ఈ పాత్ర వేయడానికి. ఇన్ని సంవత్సరాలు ఆ ట్రైనింగ్, వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేయడం ఈజీ కాదు. ఎక్స్ప్రెషన్ కానీ, ఆ ఫిజిక్ కానీ, ఆ ఫేస్ కానీ, ఆ టైం వచ్చేటప్పటికి ఆ షూటింగ్ స్టార్ట్ అయింది.
అలాగే శ్రీరామదాసు, సత్యనారాయణ స్వామి, ఇవన్నీ నేను ఫీల్ అవ్వడం అదే. ఫైట్స్కి ఎంతోమంది ఉన్నారు, డాన్స్కి ఎంతోమంది ఉన్నారు, గ్లామర్కి ఎంతోమంది ఉన్నారు, బట్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చేశారు, ఎన్ని సక్సెస్ అయింది. సో నా ఫీలింగ్ ఒకటే, నేను అంతకుముందు నాకు పెద్ద భక్తి అదంతా కూడా లేదండి. దేవుడు అంటే భయం, ఏదో నమస్కారం, టెంపుల్, తిరుపతి, తిరుత్తని, ఇటు రామ్ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను, బట్ రామారావు గారు చేశారు. ఆయనలో 10% మనం చేయగలిగితే చాలు. ఆయన ఏమేం చేశారు అని కనుక్కున్నాను రామారావు గారి దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇట్లా ఆయన నేల మీద పడుకునేవారండి, మార్నింగ్ 3కి లేచేవారు, ఆ ఎక్సర్సైజ్ అవి చేసి ఇట్లా. సో అదే ఫాలో చేద్దాం. నేల మీద పడుకున్నాను, 3 గంటలు లేవడం, రెడీ అవ్వడం, 5 o'clock అన్నపూర్ణ స్టూడియో రావడం, వెజిటేరియన్, నో ఫ్యామిలీ లైఫ్, ఇల్లు షూటింగ్ ఇల్లు, అంతే. 8 months మార్నింగ్ చల్లనీళ్ళు స్నానం చేయడం, వింటర్ హైదరాబాద్, అక్టోబర్ సీజన్, ఒక ఇది పెట్టి చేశాను. మేకప్ అందరికి వేస్తారు, మన మేకప్ వేస్తే అది అందాలిగా. రాఘవేంద్రరావు గారు ఏమని ఉంటారు మిమ్మల్ని చూసి? నన్ను స్వామినే పిలిచేవారు, పేరు పెట్టి పిలవాల. ఫస్ట్ నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో, స్వామి మీరు చేయండి, ఏదైనా ఇది ఉంటే నేను చెప్తాను, వేరే వాళ్ళు చెప్తే మీరేం డిస్టర్బ్ అవ్వద్దు, మీరు నన్నే అడగండి అని చెప్పేవారు. ఆ సినిమాలో ఆ పేరు వచ్చిందంటే డైరెక్షన్ సైడ్లో రాఘవేంద్రరావు గారికి. అంత అద్భుతమైన ఆర్నమెంట్స్ ఇవన్నీ వేశారంటే ప్రొడ్యూసర్ స్వర్గీయ దొరస్వామిరాజు గారు, అండ్ టెక్నీషియన్స్ కెమెరామ్యాన్ విన్సెంట్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, వాయిస్ ఇచ్చిన బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇవన్నీ కంబైన్ అయిందండి. నేను ఒట్టి విగ్రహమే, ఆ విగ్రహానికి రంగు పూసి ఆ విగ్రహాన్ని అంత తీర్చిదిద్ది చేసింది ఏంటంటే వీళ్ళే టెక్నీషియన్స్. అండ్ పేరు రావడం, హిట్ అవ్వడం అది పైనుంచి. అంత చేసి ఫ్లాప్ కూడా అవ్వచ్చు కదా, హిట్ అవ్వాలి రూల్ ఏముంది, ఏం లేదు. అదే యాక్షన్ సినిమానా, డ్యూయట్స్ ఉన్నాయా, ఏమున్నాయి అంటే రెగ్యులర్ డ్యూయట్స్ లేవు. ఆ ట్రెండ్ వేరే. అప్పుడు ట్రెండ్ ఆల్రెడీ, అప్పుడు రొమాంటిక్ ట్రెండ్, నాగార్జున కూడా రొమాంటిక్ ట్రెండ్లోనే ఆయన ఉన్నారు. అది పెట్టిన రొమాన్స్ కూడా చాలా సమయోచితంగా ఒక సందర్భం క్రియేట్ చేసి చాలా గ్రేస్ఫుల్గా పెట్టారు. అన్నీ కొంచెం టెన్షనే, ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చెప్పి ఒక టెన్షన్ అది. బట్ చేసాం ధైర్యం. అంటే హ్యాట్స్ ఆఫ్ టు దొరస్వామిరాజు గారు, ఎందుకంటే సినిమా బాగా రావాలని చెప్పేసి ఆయన అన్ని డబ్బు మొత్తం పెట్టేశాడండి. అంత వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన, ఏం కావాలన్నా పెట్టాలని చెప్పి ఆయన పెట్టాడు. అండ్ రాఘవేంద్ర గారు కూడా అవుట్ అండ్ రైట్గా ఆయన నిష్టగా కాళ్ళకి చెప్పలు వేయకుండా ఒట్టి పంచి పెట్టి, ఆయన కూడా ఒక మాల వేసి, అందరూ భార్గవి, ఎవ్రీబడి, మేమంతా కొంచెం దీనికి అలాగే చేసాం. దానికి రామదాస్ కూడా అలాగే చేసాం. తర్వాత ఏమైంది నాకు తెలియదు. సో అది ఒక డిఫరెంట్ ఫిలిం అండి. ఈరోజు కూడా సినిమా టీవీలో చూస్తే కూడా ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఆ సినిమా వరకు సినిమా చూసిన ఫీలింగ్ రావట్లేదు. మధ్యలో యాడ్స్ వస్తే అప్పుడు సినిమా ఫీలింగ్ వస్తుంది. యాడ్ రాలేదనుకోండి, సినిమా లాగా లేదు. అది ఏదో ఒక డివోషనల్ ఒక అనుభూతి, మనం ఏదో గుడికి వెళ్ళి ఏదో చూస్తున్నట్టు, అక్కడేదో జరుగుతున్నట్టు. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ, ఆయన సినిమా చూడాలని ఆ సినిమా అక్కడ రాష్ట్రపతికి రప్పించి, సినిమా వచ్చిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేసి ఆయన రమ్మని చెప్పి నేను అక్కడికి వెళ్ళి ఇట్లా పక్కనే కూర్చొని సినిమా చూడడం, రాష్ట్రపతికి భావంతో ఆయనతో భోజనం చేయడం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో 1 minute కూడా ఉంటుందండి ప్రోటోకాల్, బ్యాజ్ ఇది అంతే అయిపోయింది. అలాంటిది టిఫిన్, సినిమా, ఇంటర్వెల్, మళ్ళీ భోజనం, మళ్ళీ ఫెలిసిటేషన్, హాఫ్ డే ఐ వాజ్ ఇన్ రాష్ట్రపతి భవన్. అమేజింగ్ కదా అసలు, గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇదే మనకి మీరు లిటరలీ మీరు పడ్డ కష్టానికి 10 మీకు గౌరవం, అన్నీ సత్కారం, ఇంకా యోగం అంటారు కదా, యోగం అన్నీ జరిగిపోయాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంట్లో పోయి భోజనం చేయడం ఏంటండి? అంబానీ ఇంట్లో భోజనం చేయవచ్చు, లేకపోతే టాటా ఇంట్లో భోజనం చేయవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ఉంది. అవును. వై షుడ్ ఈ కమ్, హూ ఈజీ, వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్, ఎందుకు, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నాకు సాక్ష్యం వచ్చి సిబిఐ డైరెక్టర్ అప్పుడు కార్తికేయన్, అంటే సిట్ జరిగింది కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, రాజీవ్ గాంధీ మర్డర్ కేసు కదా, ఈ బికేమ్ ది సిబిఐ డైరెక్టర్. అప్పుడు సిబిఐ డైరెక్టర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ నేవీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ దొరస్వామి గారు, నేను, అంతే. ఆ థియేటర్ ఇంతే ఉంటుంది, థియేటర్ చిన్న థియేటర్, కాంపాక్ట్గా చూసాను. దట్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ థింగ్స్ ఇన్ మై లైఫ్. మీరు అడిగారంటే సపోజ్ వాట్ ఈస్ ఎ మెమరబుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఇదే, సిట్టింగ్, వాచింగ్ ఎ మూవీ, హ్యావింగ్ లంచ్, బ్రేక్ఫాస్ట్ విత్ ద ప్రైమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాట్ మోర్?
అంతకన్నా గొప్పది ఏముందండి. గాడ్ గేమ్ మీ, అందుకే అండి ఐఎమ్ వెరీ మచ్ కంటెంటెడ్ విత్ వాట్ ఐ యామ్, Everything. వాట్ ఐ అచీవ్డ్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత అచీవ్మెంట్ లేదు. వితౌట్ నథింగ్ అండి, ఐ వాజ్ నథింగ్. టుడే ఐ బికమ్ సంథింగ్. అబ్సల్యూట్లీ. ఎక్కడికి వెళ్ళినా, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ హిందీ సినిమా చేయడం, డబ్బింగ్ వెళ్ళిపోవడం, ఇది చేయడంతో పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ, వచ్చి సెల్ఫీలు అంటున్నారు. బట్ రికగ్నైజ్ మీరు ఎప్పుడు అలాగే ఉన్నారు సార్, ఐ డోంట్ నో. అండ్ వెరీ వెరీ రీజనబుల్, వెరీ అసలు ఎక్కడ మీకు స్టార్ ఎయిర్స్ లేవు. లేవండి. బికాజ్ నేను ఎప్పుడు చెప్తాను, స్టార్ చెప్పొద్దండి అంటాను. ఎందుకు అంటారు? ఏమండి ఆకాశంలో స్టార్ ఉంది కదా, ఎప్పుడు ఉంటుందా? ఉండదు కదా, సడన్గా కనిపించదు, 2-3 ఉంటాయి. సో మేము కూడా అంతే, మేము ఎప్పుడు కనపడం, వస్తాం, కనపడతాం, మళ్ళీ వెళ్ళిపోతాం. అందుకే నాకు స్టార్ స్టేటస్ పెట్టొద్దు. నాకు మామూలుగా వేరేనే చెప్పండి, యాక్టర్ని పెట్టండి. ఈ స్టార్ స్టేటస్ అని వద్దండి. బికాజ్ యూ జస్ట్ ఇమాజిన్ సన్, మూన్. సన్ కూడా డే, మన నైట్ బిజినెస్ లేదు. నైట్ చందమామ వస్తుంది, అది నైట్ మార్నింగ్ అవుట్ అయిపోయింది. ఓన్లీ గాలి, అది గాలి మట్టికి ఎప్పుడు ఉంటుంది. సో నాకు వద్దండి ఆ స్టేటస్ అని వద్దు. ఏదో సార్ మీ ఇన్విటేషన్లో మీ పేరు ఏం పెట్టాలి, ఆ స్టార్, ఈ స్టార్, ఆ స్టార్ అంటే ఏం వద్దండి. యాక్టర్ సుమన్ చాలు, ఎవ్రీబడి నోస్ మీ. యాక్టర్ సుమన్ పెట్టండి, నాకు ఆ స్టార్ స్టేటస్ వద్దు అని చెప్పి నేను చెప్తానంటే నాకు చాలండి. చాలా 10 లాంగ్వేజెస్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, భోజ్పూరి, బంజారన్ లాంగ్వేజ్, ఇన్ ఇంగ్లీష్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ తులు ఫిలిం. 11th లాంగ్వేజ్ ఇప్పుడు వస్తుంది, అది 11th లాంగ్వేజ్ అవుతుంది. వాట్ మోర్ అండి. నాకంటూ ఒక రికార్డ్ నేను సెట్ చేశాను కదా. డివోషనల్ సైడ్లో సెట్ చేశాను, యాక్షన్ సైడ్లో సెట్ చేశాను, రొమాంటిక్ సైడ్లో సెట్ చేశాను, ఫ్యామిలీ సైడ్ సెట్ చేశాను. అన్నిటికంటే ఎక్కువ మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళని సెట్ చేశారు సమాధానం చెప్పి. సో టీవీ సీరియల్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను, ఓటీటీ చేశాను, సినిమా చేశాను, పెద్ద సినిమా చేశాను, అన్నీ చేశాను. ఇంకా సినిమాలు ఏది వదలపెట్టలా. డిజిటల్ సినిమా చేశాను, ఏం చూద్దామని చెప్పి. అంటే నేను ఐ బికమ్ ప్యాషనేట్ టు ఫిలిమ్స్ అండి. ఇప్పుడు నాకు మిగతా అంతా ఏది నాకు అట్రాక్టివ్గా లేదు. పాలిటిక్స్ కూడా నాకు మొన్న కూడా ఎవరో పాలిటిక్స్ చెప్తే నేను దానికి 99లో మీరు వచ్చినట్టున్నారు టీడీపీలో. అప్పుడు పనిచేశాను. అదే పనిచేశాను. వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉన్నారు. తర్వాత వాళ్ళు ఓడిపోయి, తర్వాత నాకు ఎందుకో ఇప్పుడు కూడా నాకు మొన్న కూడా ఎందుకు మీరు కంటెస్ట్ చేయకూడదు అది అని చెప్తే, బేసిక్లీ నాకు పొలిటికల్ సిస్టమ్, నాకు ప్రజెంట్ పొలిటికల్ సిస్టమ్ నాకు ఎందుకో నచ్చలేదండి. ఈ పార్టీ ఆ పార్టీని కాదు, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందువల్ల నేను వెళ్ళాలా వద్దా ఏంటనేది నేను కొంచెం అలా కొంచెం దూరంగా వచ్చాను. అంటే నేను చెప్పొచ్చా మీకు, జైల్లో ఉండి ఒక లీడరు కంటెస్ట్ చేస్తాడు. జైల్లో ఒక లీడర్ ఏదో ఒక కేసు కింద జైల్లో ఉన్నాడు, అతను కంటెస్ట్ చేస్తున్నాడు కదా. జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు ఓటు చేయకూడదండి? అవును, అది కరెక్ట్ కాదంటారు అది కదా. ఆ ఖైదీలు పర్మనెంట్ ఖైదీలు కాదు, వాళ్ళు 5 రోజులకో, 5 వారాలకో, 5 నెలలకో వచ్చిన వాళ్ళు మా అయితే ఒక 4 సంవత్సరాలు ఉంటారు. ఆ ఓట్లన్నీ పోయిందిగా. అవును. సో మనం వీళ్ళని పర్మనెంట్ ఈ పార్టీ గెలిచింది అంటున్నారు. మరి జైలు అన్నిట్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారు? వాళ్ళందరిది ఓటు కనుక పడి ఉంటే మరి వీళ్ళు గెలిచి ఉంటారా లేదా ఓడిపోయి ఉంటారా? మరి అది అన్యాయం కదా. అది జైల్లో ఉన్న లీడరు జైల్లో ఉన్నాడు, క్రైమ్లో ఉన్నాడు, వాడికి ఏదో శిక్ష పడింది, లేకపోతే ఏదో జరుగుతుంది, వాడు కంటెస్ట్ చేయవచ్చు. జైల్లో ఉన్న ఖైదీలు ఓటు వేయకూడదు, న్యాయం అది. ఇది ఒక పాయింట్. ఒక మనిషి లీడర్ 2 చోట్ల పోటీ చేస్తాడు కదా, ఎమ్మెల్యే, ఎంపీ. మనం ఎందుకు ఒకే చోట్ల ఓటు వేయాలి? మనం ఎందుకు 2 చోట్ల వేయకూడదు? పాయింటే. మరి ఇది క్లారిటీ అవ్వలేదు, జనాలకి ఏం తెలియదు. అందుకే ఏదో ఈ పార్టీ ఆపరేట్, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు దీనికి క్లారిటీ కావాలి అంటున్నాడు. కరెక్ట్. ఆ క్లారిటీ వచ్చి ట్రాన్స్పరెన్సీ వస్తే తప్పు కదండి. ఇప్పుడు నేనేమంటానంటే ఖైదీలు, మీరు జైల్లో, అదే చెప్తాను, జైల్లో ఉన్న ఖైదీలు అందరూ నేరం చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ మీద కొన్ని కేసులు కావాలని ఫ్రేమ్ చేసి కొన్ని బ్యాచ్ ఉంది, కొన్ని టైం బాగలేక ఏదో తప్పులు చేశారు వెళ్ళారు, కొందరు తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, అది వేరే. బట్ ఒక పార్టీని ఎలక్షన్ చేసినప్పుడు వాళ్ళు కూడా హక్కు ఉంది కదా అంటున్నాను. ఉండాలి. వాళ్ళని ఎందుకు దూరం పెట్టి వాళ్ళని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు వీళ్ళు? అది కరెక్ట్ కాదు, పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్ కాదు. అదే మాదిరిగా ఒక అతను 2 చోట్ల పోటీ చేస్తాడు, ఎంపీగా చెయ్యి, కానీ మనం ఒకటే ఓటు, ఓన్లీ 1 ఓట్, అది కరెక్టా? కరెక్ట్ కాదు కదా అది. ఇట్లా నాకు కొన్ని డౌట్స్. ప్లస్ మన డెవలప్మెంట్ ఎందుకు అవ్వట్లేదు, ఇంత మార్పు గిరిపు వస్తుంది కదా, ఎందుకు అవ్వట్లేదు? అమెరికా ఎందుకు అంత డెవలప్ అయి ఉంది అని ఒక నా కంపారిజన్, ఇది నా ఓన్. ఇది
అమెరికాలో ఉంటున్న సో కాల్డ్ సెనేటర్స్ అంటే గవర్నర్స్ వీళ్ళందరండి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో దే వెల్ వర్స్డ్ అండి, దే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. రైట్. అంటే ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇమ్మీడియట్గా దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది. దే హ్యావ్ లెర్న్ ద సబ్జెక్ట్ అండి. ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ పోస్టులు ఇవ్వాలి, అంటే మినిస్టర్ పోస్టులు ఇవ్వాలండి. అసలు వాళ్ళకి అది సూట్ అవుతుందా, వాళ్ళకి అది తెలుసా తెలీదా అనేది ఇక్కడ ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారు మోస్ట్లీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది వదిలేస్తే ఇంకా మళ్ళీ రాదని చెప్పేసి తీసేసుకుంటున్నారు. తీసేసుకుని వాళ్ళకి సబ్జెక్ట్ కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. తెలియని వాళ్ళు ఏం చేస్తాడు, అడ్వైజర్గా ఒక 5-6 మందిని పెట్టుకుంటున్నాడు. 5-6 మంది ఏం చెప్తారో అదే ఇతను చెప్తున్నాడు. అవును, ఇతను సొంత బుర్ర లేదు. ఆ 5-6 మంది వాళ్ళ స్వార్థం ప్రకారం చెప్పుకుంటారు కదా. వాళ్ళకి ఒక సపోజ్ అడ్వైజర్ ఉన్నాడు, అతనికి ఎక్కడో ఒక ప్లేస్లో స్థలం ఉంది, అది చేయండి సార్ మనం అక్కడ ఫ్యాక్టరీలు పెడదాం సార్, అక్కడ మనం ఇది చేద్దాం అది చేద్దాం అటు ఇస్తాడు. వీళ్ళకి తెలియదు కదా. సో వీళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు షో సమ్ ప్రోగ్రెస్. సో అది పెద్ద మిస్టేక్ అండి ఇది. ఎవరికైతే సబ్జెక్ట్ తెలుసో అలాంటి వాళ్ళని అక్కడ పెట్టేస్తాడండి, బ్రహ్మాండంగా మన భారతదేశం ముందుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన దీంట్లో సెంట్రల్ మినిస్టర్గా మన రామ్మోహన్ నాయుడు, ఎర్రం నాయుడు గారు కొడుకుని పెట్టారండి. రామ్మోహన్ నాయుడు నాకు ఎప్పటి నుంచో తెలుసు, శ్రీకాకుళం దీంట్లో వండర్ఫుల్ అగ్రికల్చరిస్ట్ అండి. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో ఆ వాతావరణంలో పెరిగిన కుర్రాడు. వర్షం ఎప్పుడు వస్తుంది అనేది ముందే వెదర్ రిపోర్ట్ కన్నా ఆయన బ్రహ్మాండంగా చెప్తాడు. ఎప్పుడు వస్తాయి, ఎంత ఉంటుంది, ఎన్ని చెప్తాడు మనిషి. అంటే అంత ఒక మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అనేది వయసుతో కాదండి, ఎక్స్పీరియన్స్తో. చిన్నప్పటి నుంచి నేను ఆ మెచ్యూరిటీ గురించి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి ఎన్నో వర్షాలు, తుఫాన్లు, కరువులు చూసిన వ్యక్తి, అతను అగ్రికల్చర్లో ఎక్స్పర్ట్ అండి. పార్లమెంట్లో మాట్లాడితే అందరూ స్పెల్ బౌండ్. అలాంటి వాడిని అగ్రికల్చర్ ఇవ్వకుండా ఏవియేషన్ ఇచ్చారండి. ఆయనకి డెఫినెట్లీ ఏవియేషన్ గురించి తెలిసే ఉంటుంది, లేకపోతే నేర్చుకుంటాడు, నేను ఇవ్వద్దని చెప్పట్లా. కానీ ఆ మనిషికి అగ్రికల్చర్ ఇస్తే అగ్రికల్చర్ ఎక్కడికి వెళ్ళిపోయేదండి. అంటే ఏ సబ్జెక్ట్లో ఎవరికి పట్టుందో వాళ్ళని తీసుకురావాలి, అది ఆ దాంట్లో పెట్టాలి. అప్పుడే స్పీడ్గా డెవలప్ అవుతుంది. మనకి 50 సంవత్సరాలు లేదు, 5 సంవత్సరాలే, వాటిలో 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ లోపల మనం అంతా ఇప్పుడు రికవర్ చేసుకోవాలి. డిస్ట్రక్షన్ ఉంటుంది, అంటే తుఫాన్ వల్ల దానివల్ల అన్నీ ఉంటుంది. సో దట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ జరుగుతుంది నా ఫీలింగ్. కరెక్ట్ సార్, అర్థమైంది. ఎవరికి స్పోర్ట్స్ ఉందండి, స్పోర్ట్స్లో ఇప్పుడు పీటీ ఉషాని ఒలింపిక్ అసోసియేషన్కి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి షీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఐ థింక్ అండి. కరెక్ట్ అండి, పర్ఫెక్ట్ చాయిస్ అండి. అనుభవం ఉన్న మనిషి. అసలు స్పోర్ట్స్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ట్రైనర్స్కి ఎంత కష్టం ఉంది, ట్రైనర్స్కి ఎవరెవరికి జీతం ఇవ్వాలి, ట్రైనర్స్కి ఎందుకంటే ట్రైన్ చేసిన రిటైర్డ్ అయిన వాళ్ళని ఎట్లా మనం యూస్ చేసుకోవాలి, రిటైర్ అయిపోయారు కదా అని తీసి అవతల పడేయడం కాదు. దే విల్ వెరీ యూస్ఫుల్ ఫర్ యంగ్స్టర్స్. అదే, నాట్ దట్ దే హ్యావ్ వన్, బికాస్ దే హ్యావ్ లాస్ట్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్, దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్. అవును, చాలా చోట్ల ఓడిపోవడం వల్ల అలా వెళ్తే మనం ఓడిపోతాం, ఇలా వెళ్తే ఓడిపోతాం, ఇలా వెళ్ళాలని చెప్పి ఎక్స్పీరియన్స్తో వాళ్ళు అడ్వైస్ ఇస్తారు. సో ఆ సబ్జెక్టుకి తగ్గ వాళ్ళు పెట్టారంటే ఇట్స్ గ్రేట్ అండి. ముఖ్యమైనది నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఈరోజు భారతదేశం బార్డర్లో ప్రతిరోజు జవాన్లు చనిపోతున్నారండి మన కోసం, మన కుటుంబం కోసం. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఎవరిదో బిడ్డ, ఎవరిదో భర్త, ఎవరిదో బ్రదర్ అండి. ఆ చనిపోతున్న వాళ్ళకి మీరు ఏమిస్తున్నారండి? మీరు ఆ మన భూమిని ఏదైతే కాపాడుతున్న వ్యక్తికి ఎవడైతే పాప సరిపోతున్నాడో వాడు సొంత భూమికే వాడు గతి లేదు. వాడు భూమికే వచ్చి కబ్జా చేసేవాళ్ళు ఉన్నారు, పట్టించుకోవాళ్ళు లేరు. మెడలు, ఈ సర్టిఫికేట్ ఏం చేస్తామండి? చనిపోయిన ఒక్కొక్క జవాన్కి నా లెక్క ప్రకారం 5 కోట్లు ఇవ్వాలండి. దేనికో చనిపోయిన వాళ్ళకి అది ఇది అని చెప్పి ఎక్స్ప్రెషన్ అది ఇది ఇస్తున్నారు. సూసైడ్ చేసిన వాళ్ళు కూడా ఇస్తున్నారు. దిస్ మ్యాన్ ఈజ్ రెడీ టు టేక్ అ బుల్లెట్ ఇన్ హిస్ చెస్ట్. మన కోసం రెడీగా, బాంబు పేలినా కూడా రెడీగా ఉన్నాడు. డైలీ జరుగుతుంది, మనకు తెలీదు, మనకి న్యూస్ రావట్లేదు. బ్రహ్మాండంగా కాపాడుతున్నారు. కానీ ఎవరి వల్ల, ఎవరి కోసం? అది అక్కడ కూడా ఏంటంటే జరగాలంటే నా ఒపీనియన్ ఏంటంటే, అంటే టోటల్గా ప్రొటెక్షన్. నాది ఎప్పుడండి, ప్రొటెక్షన్, పీస్, ప్రాస్పరిటీ, దీస్ ఆర్ ద 3 స్లోగన్స్ అండి నాకు. ప్రొటెక్షన్ కావాలంటే ఎవరైతే అంటే ఆర్మీ ఆర్ పోలీస్ ఆర్ ఏదైనా ఈ సెక్షన్ సంబంధించిన వాళ్ళు
రిటైర్ అయిన వాళ్ళకి దే హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ పోస్ట్ అండి. అవును. అప్పుడు వాళ్ళు అడ్వైస్ బ్రహ్మాండంగా ఇస్తారు. వార్ చెప్పదు నేను 3 months తర్వాత వస్తాను చెప్పదండి. మిజైల్ రెడీగా ఉంది, ఎప్పుడు వచ్చి పడుతుందో తెలియదు. సడన్ అటాక్, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు గొడుగు పెట్టుకొని మనం పరిగెత్తి వెళ్తామా? వాళ్ళకి తెలుసు, ఆ టాక్టిక్స్ అన్నీ తెలుసు. ఏ బార్డర్ని లాక్ చేయాలి, ఏ గేట్ని లాక్ చేయాలి, ఏం చేయాలి. దే హ్యావ్ టు బి గివెన్ పోస్ట్ అండ్ దే షుడ్ ఆల్సో కమ్ ఇన్ టు రూలింగ్ పార్టీ. దే షుడ్ బి దేర్ ఇన్ ద ఒపోజిషన్ పార్టీ. అవును. దే షుడ్ ఆర్గ్యూ బికాజ్ ఇట్ ఈస్ ప్రొటెక్షన్. అలాగే పోలీస్ కూడా. అందుకే ఇప్పుడు టీచర్స్ కోట, ఎమ్మెల్సీ అదంతా ఉంది చూసారా, అలాంటి కోట నేనేమన్నా ఆర్మీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి కూడా ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ దేశం వచ్చి సేఫ్గా ఉంటే అన్నీ జరుగుతాయి. కరెక్ట్. సేఫ్ లేదనుకోండి, మీరు డెవలప్మెంట్ చేసి ఏం ప్రయోజనం, మీరు ఆ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఏం ప్రయోజనం అండి? అన్ని వ్యాలిడ్ పాయింట్స్ సుమన్ గారు మీరు చెప్పింది. ఐ డోంట్ నో హౌ మచ్ మీరు ఎంతమందితో చెప్పారో తెలియదు, కానీ ఇది ఫస్ట్ టైం అయితే మాత్రం ఇంత ఓపెన్గా ఓకల్గా ఈ విషయాలు చెప్పడం ఐ థింక్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు చాలా వరకు. డెఫినెట్గా మిమ్మల్ని ఎవరో స్పాట్ చేసి మీకు రావాల్సిన పద్ధతిలో, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, మీరు మీ కరాటే స్ట్రాటజీ ఎలా కొట్టాలని అలా అయితే ఏం చేస్తారో మీ క్లారిటీ అంత ఇదిగా ఉంది, ఇదిగా క్లియర్గా. అందుకే నేనేంటంటే ఇదన్నీ ఇంత గజిబిజి ఉన్నప్పుడు మనం వెళ్ళిపోయి ఎందుకు ఇది చేయడం, అండ్ ఒకే పర్సన్కి చాలా పోర్ట్ఫోలియోస్ ఇస్తారండి. మనిషే కదా అతను, ఎన్నని చూస్తాడు, ఆడ ఫ్యామిలీ చూసుకోవాలా, పోర్ట్ఫోలియోస్ చూసుకోవాలా, ఎంత టైం చూసుకుంటాడంటే 12 hours పని చేస్తాడు. అంతకన్నా చేయగలుగుతాడా? అంతకన్నా ఎక్కువ చేస్తే వాడు మిస్టేకులు చేస్తాడు. అవును. సో వై డోంట్ యు ఎక్స్పాండ్ ద క్యాబినెట్? వాటిల్లో ఎంతోమంది ఉన్నారు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు, తిరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పాండ్ చేసి గివ్ దెమ్ సమ్ పోర్ట్ఫోలియోస్, వర్క్ ఫాస్ట్ జరగాలి. ఇప్పుడు ఏంటంటే అండి 5 సంవత్సరాలు ఉంది కదా అని చెప్పి పడుకోవడం కాదు. అవును. ఇప్పుడు చాలా స్పీడ్గా పనిచేయాలి. ఎందుకంటే ఒక సైడ్లో కన్స్ట్రక్షన్ ఉందండి, ఇంకో సైడ్లో డిస్ట్రక్షన్ ఉందండి. ఈరోజు భారతదేశం లోపల చాలామంది బయట నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. ఫ్రాడ్ ఆధార్ కార్డులు ఉన్నాయి, మొత్తం ఉంది. ప్రపంచం మొత్తం యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్, గజా, ఉక్రెయిన్, రష్యా, ఇటు చైనా. ఇప్పుడు చైనా వాడు ఉన్నాడండి, చైనా వాడు అక్కడి నుంచి మిజైల్ పెడితే ఓన్లీ హిందువుల మీద పడతాయా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరి మీద పడతాయి. యూ హ్యావ్ టు థింక్ ఇన్ దట్ వే. సో దిస్ ఇస్ ద టైమ్ టు వేకప్, దిస్ ఇస్ ద టైమ్ టు ది. అండ్ పిల్లలు కూడా ఏంటంటే అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని మన దేశం, మన రాష్ట్రం, ముఖ్యంగా అంటారు కదా, వ్యవసాయం ఎందుకు చెప్తానంటే, వ్యవసాయం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. వాళ్ళు ఏం అడుగుతారండి? వాళ్ళు అడిగేది నీళ్లు, కరెంటు, అంతకన్నా వాళ్ళు అడగట్లేదు కదా. వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టుకోవాలి. కరెక్ట్. అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ హెల్త్. ఈరోజు డయాబెటీస్, షుగర్, బీపీ, వీటికి చాలామంది పాపం డబ్బు లేక, మందులు కొనుక్కోలేక ఏదో ఆ వైద్యం ఈ వైద్యం అని చెప్పి చనిపోతున్నారండి. సో వాళ్ళకి ముందు ఆ ఇమ్మీడియట్ చాలా అవసరమైన మెడిసిన్స్కి దారి చూపించి అఫోర్డబుల్ ప్రైస్లో అది ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఎవ్రీబడి హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. అవును. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డొనేషన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో కాబట్టి వాళ్ళు ఏ పని అయితే చేయకూడదు ఆ పని వాళ్ళు చేస్తున్నారు, అది తప్పది. లేదా వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి జాబ్ లేదు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ జాబుల కోసం వెతుకుతున్నారు, ఇంకా అన్యాయం అది. ఏ ఊర్లో వాళ్ళు ఉన్నారో, ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే ఆ గవర్నమెంట్ వేస్టెడ్. కరెక్ట్ సార్. కష్టపడి తల్లిదండ్రులు చదివించి, అంటే టాకింగ్ మిడిల్ క్లాస్, పువర్ క్లాస్, వాళ్ళు భూమిలు అమ్మేసి, నగలు అమ్మేసి, పెళ్ళికి అమ్మాయి ఇంట్లో పెళ్ళి చేయాల్సిన అమ్మాయి ఉంటే పెళ్ళికి కూడా ఇదే చేసి, పాప ఎడ్యుకేషన్ ఉంటే శాలరీ వస్తుందని చెప్పి చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అటు అమ్మాయి పెళ్లి చేయడానికి డబ్బులు లేవు, వీడికి ఉద్యోగం లేవు, ఇల్లు ఏమో నడవాలి, మళ్ళీ ఆరోగ్యం ప్రాబ్లం. ఎంత ప్రాబ్లం అండి? గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, హ్యాస్ టు గో ఇన్ టు ఇట్ అండ్ డూ బెగ్, బారో ఆర్ స్టీల్, వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. లేకపోతే ఎందుకు గవర్నమెంట్ అండి? యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, మీ చాయిస్ మీదే కదా, నోబడీ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ. అండ్ స్పీడ్గా ఇవన్నీ మూవ్మెంట్ జరగాలండి, డిలే చేయకుండా, ఎయిట్ చేయకుండా. అండ్ మెయిన్ ఈ లోకల్, నాన్ లోకల్ ఒక ఫీలింగ్ ఉంది. లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఎందుకు లేదండి? మీకు ముందే ట్యాక్స్ కోట్లు ట్యాక్స్ కడుతున్నారు కదా, అప్పుడు మటుకు ఎందుకు మీకు నాన్ లోకల్ ఫీలింగ్ లేదు? మీకు సడన్గా ఎలక్షన్ టైంలోనే లోకల్, నాన్ లోకల్, దెన్ కమ్స్ ది కమ్యూనిటీ, క్యాస్ట్ ఫీలింగ్. ఈ ఈక్వేషన్ మీద మీరు డివైడ్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే వేయండి, బట్ క్వాలిఫైడ్ పర్సన్ని మీరు పెట్టండి అంటున్నాను. కరెక్ట్, అంతే కదా. నాట్ అబౌట్ లోకల్, నాన్ లోకల్, కానీ ఎవరికి ఆ నైపుణ్యం ఉందో వాళ్ళని పెట్టండి. క్వాలిఫైడ్ పర్సన్ని మీరు పెట్టండి, ఎడ్యుకేటెడ్ పర్సన్ని పెట్టండి. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ కావాలో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని మీరు పెట్టండి.
నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉందో వాళ్ళని పెట్టండి, అంతేగాని క్యాస్ట్ అని చెప్పేసి ఓన్లీ అసలు పనికిరాని వాళ్ళని పెట్టేసి మళ్ళీ లాస్ అయిపోయి మీరు అయ్యో తప్పు చేసామని చెప్పి తలకాయ కొట్టుకోవడం ఎందుకు? డెవలప్మెంట్, ఐఎమ్ ఓన్లీ సీయింగ్ డెవలప్మెంట్ అండి. నాకు ఇదంతా ఏం కాదు, మన అందరూ ఒకటే, లోకల్ నాన్ లోకల్ మీరు ఫీలింగ్ పెట్టుకోండి, బట్ సీ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్. ఈ రాషనల్ పర్స్పెక్టివ్ వచ్చే వరకు సుమన్ గారు రాజకీయాల్లోకి రారైతే అంటే రేపు నన్నే ఎవడన్నా అడుగుతాడు కదా, నాకు చెయ్యేది, నేను లేదండి వ్యవస్థలో ఒక భాగం అవుతారు లేదండి మీరు నాన్ లోకల్ మీరు లోకల్ అని చెప్పి నేను చెప్తే నాకు ఇది గిల్టీగా ఉంది. అందుకే నాకు ఈ చేంజ్ రావాలి, అవుతుంది. మోడీ గారు హీ కెన్ డూ ఇట్ అండి. ఇంత చేసిన మనిషి మోడీ గారు హీ కెన్ డూ ఇట్. దెర్ ఇస్ అ విల్, దెర్ ఇస్ అ వే. అంతే. భారతదేశం సో మచ్ టెన్స్డ్ అండి ఆయన బీజేపీ వచ్చే ముందు. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత అదే చెప్తున్నాను కదా, బార్డర్లో జరుగుతున్నాయి, లోపల ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు, క్లబ్కు పబ్కి అందరూ వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. వెళ్ళండి కాశ్మీర్ బార్డర్కి వెళ్ళండి, ఒక 4 రోజులు కూర్చోండి, స్థిమితంగా పడుకోండి, రండి చూద్దాం. పడుకోలేము, నైట్ టైంలో పేలుతూనే ఉంటాయి అక్కడ టపాకీలు. ఎంత రిస్క్ ఉంది అక్కడ, ఎంత ప్రాబ్లం ఉంది అది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గారు, బికాస్ ఇండియాని ఇంతవరకు టిల్ నౌ ఇట్ హ్యాస్ బీన్ వెరీ ప్రొటెక్టెడ్. అందుకే ప్రొటెక్షన్, పీస్ అండ్ ప్రాస్పరిటీ హెస్ కమ్. ఇండియా ఇప్పుడు ఏ తక్కువ లేదు, ఇండియా ఇస్ ఆల్ గుడ్ అట్ కంపీటింగ్ విత్ ఎనీబడి. కరెక్ట్. డెవలప్మెంట్ ఇస్ గోయింగ్ ర్యాపిడ్లీ, ఇట్ ఈస్ గోయింగ్. సో ఐఎమ్ సీయింగ్ ఆల్ ది ఓన్లీ థింగ్స్ కొంచెం ప్రొటెక్షన్ అండ్ పీస్, ఓవరాల్ పీస్, బికాస్ ఆఫ్ రిలీజన్. దీనివల్ల కొన్ని ట్రబుల్స్ అక్కడెక్కడ ఉన్నాయి, విచ్ హ్యాస్ టు బి సాల్వ్డ్. అందరూ ఒకటే అవ్వాలి, ఎవ్రీబడి హ్యాస్ టు బి టేకెన్ కేర్, అందరికీ న్యాయం జరగాలి. అందుకే ఇవన్నీ చూద్దాం, చూసి ఇవన్నీ ఓకే అయితే అప్పుడు చూద్దాం. ఇంత డెస్టినీ మిమ్మల్ని తీసుకొచ్చింది కదా సుమన్ గారు, తప్పకుండా మీకు డెస్టినీ నెక్స్ట్ స్టెప్స్ ఏదైతే అక్కడ తీసుకెళ్తుంది కూడా అని అంటారా మీరు? అంతేగా. చూద్దాం అండి. మీకు ఎంత క్లారిటీ అండ్ కన్విక్షన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ డన్ అ ఫెనామినల్ జాబ్ మీ ఫిల్మ్ కెరియర్తో. పర్సనల్ లైఫ్లో వచ్చిన విషయాల్ని కూడా ఫిలాసఫీతో సాల్వ్ చేసుకుని యూ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ అ విన్నర్, విచ్ ఇస్ వై యు ఆర్ లెజెండ్ ఇన్ ద ఇండియన్ సిల్వర్ స్క్రీన్. బ్యాక్గ్రౌండ్ ఆర్ 5 women అండి. మై మదర్ ఇన్ లా, మై గ్రాండ్ మదర్, మై వైఫ్, మై డాటర్. మధ్య సపోర్ట్. చిన్నప్పుడు నడవలేనంటే మన చైల్డ్గా ఉన్నప్పుడు నడిపించింది మా అమ్మమ్మ గారు. నాకంతా ఇది చేసింది మా అమ్మగారు. దాని తర్వాత నాకు పెళ్లి చేసి డాటర్ ఇచ్చింది మా అత్తగారు. దాని తర్వాత మా వైఫ్ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీ అమ్మాయి శిరీష. నౌ మై డాటర్, షీ ఈజ్ నౌ లైక్ ఎ సన్ టు మీ. చాలామంది అన్నారు, అంటే మీకు టెన్షన్ లేదా, కూతురు కదా మీకు టెన్షన్ లేదా అన్నారు. నేను చెప్పాను, నాకు టెన్షన్ లేదండి, నాకు 10 sons కింద నాకు ఫీలింగ్ అండి. ఇది బాగుంది. నాకు అంత ధైర్యంగా ఉన్నాను నేను. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, మా పాప ఇంట్లో ఉందంటే నేను ధైర్యంగా వెళ్తున్నాను, అన్నీ మేనేజ్ చేస్తుంది. నాకు భగవంతుడు నాకు అదన్నీ ఇచ్చాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంతకన్నా ఏదో అది ఆశపడి ఇది ఆశపడి అది కావాలి. పాపులారిటీ నాకు ఉంది, మనీ కూడా నాకు ఓకే అండి, పొజిషన్ నాకు ఉంది. ఇంత ఊహించలేదు నేను పొజిషన్. నేను ఫ్రెండ్లీనెస్, అందరితో ప్యాషనేట్గా ఉన్నాను. అంతకని ఇంకేం కావాలి లైఫ్, ఇంకా నాకు ఇంకేముంది చెప్పండి అని చెప్పి నేను అడిగితే లేదండి ఏదో అంటారు వాళ్ళు, వాళ్ళ లెక్కలు ఏదో ఉంటాయి. నాది ఇంతే అండి, లైఫ్ ఇంతే. యూఆర్ హ్యాపీ అండ్ కంటెంట్ అంతే అండి. బికాస్ వెరీ సింపుల్, ద నెక్స్ట్ మూమెంట్ ఈజ్ నాట్ సర్టన్. అవును కదా. వై యూ వాంట్ టు థింక్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్, యూఆర్ సఫరింగ్ అంటే కరెక్ట్. ఐఎమ్ నాట్ సఫరింగ్ అండి, గాడ్స్ గ్రేస్ ఐఎమ్ నాట్ సఫరింగ్. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, ఆల్ దట్ ఈస్ కామన్, బట్ ఐఎమ్ నాట్ సఫరింగ్. మెంటలీ ఐఎమ్ నాట్ సఫరింగ్ అండి. ఇఫ్ ఐఎమ్ సఫరింగ్ మెంటలీ ఇట్ విల్ షో ఆన్ మై ఫేస్ సంథింగ్ ఇస్ రాంగ్. నో, ఐ గో టు వర్క్, ఐ కమ్ హోమ్. హోమ్లో వర్క్ ఉండదు, వర్క్లో హోమ్ రాదు, అదే. సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ అనమాట. ఇట్స్ వండర్ఫుల్. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను సార్ మీతో, అట్లీస్ట్ 4 సార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింటాను. టుడేస్ వాజ్ అ వెరీ డిఫరెంట్ లెవెల్ అండ్ వెరీ ఐ ఓపెనింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చాలా విషయాలు మీరు ఓపెన్ అప్ అయి చెప్పి పంచుకున్నందుకు మీకు మేము రుణపడి ఉంటాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వీ వాంటెడ్ టు నో మోర్, మీ జీవితంలో జరిగిన విశేషాలు. మోర్ దెన్ దట్, మీరు ఎలా ఓవర్కమ్ అయ్యి ఛాలెంజెస్ని బయటకు వచ్చారనేది ఐ థింక్ జనానికి ఇట్స్ అ బిగ్ టేక్ అవే. లేదండి, నేను ఎందుకు ఇంత ఓపెన్గా చెప్పానంటే, చాలామంది లైఫ్ చాలా ఈజీగా వాళ్ళు అనుకున్నట్టు జరగాలి, ఒక్క ఫెయిలియర్ కూడా వాళ్ళు భరించలేకపోతున్నారు, దానికి డ్రగ్స్కి దీనికి వెళ్ళిపోతున్నారు. సో యు టేక్ మై లైఫ్ స్టోరీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఒకసారి వినండి, మీకు నచ్చితే చేయండి, లేకపోతే వదిలేండి.
అంతగానే నేను ఏం తప్పకుండా మీరు ఈ అన్సర్టనిటీ గురించి చెప్పారు, అది చాలా మందికి ఐ థింక్ బోధపడి ఉంటుంది. రెండోది కంటెంట్మెంట్ ఎలా తెచ్చుకోవాలి, అండ్ మూడోది ఒక ఛాలెంజ్ వచ్చినా కూడా ఎక్కడా మీరు కృంగిపోకుండా ఎలా బయటకు వచ్చారు, అండ్ హౌ యూ రీబిల్డ్ యువర్ కెరియర్ అండ్ హౌ లైఫ్ జస్ట్ షవర్డ్ ఆన్ యూ. ఆ సంకల్ప బలం చాలా మందికి ఇవాళ ఒక మెసేజ్. బిఫోర్ ఐ క్లోజ్ అండి, మనకి ఒక శక్తి రావాలి, మనకు ఒక బ్లెస్సింగ్ రావాలి అని చెప్పి అందరూ పూజలు లక్షలు ఇచ్చి పూజలు అవి ఇవి చేస్తారండి. ఆ పూజల ఫలితాలు అక్కడ ఆగుతాయండి, అది రాదు, ఒక ప్లేస్లో ఆగిపోతాయి. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషంగా ఉంటేనే అది రిలీజ్ అవుతాయండి. తల్లిదండ్రులను మనం ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు కన్నీళ్ళు ఇచ్చి వాళ్ళని తిట్టి కొట్టి మనం వెళ్ళిపోయి గుడికి వెళ్ళి పూజలు చేసి అవి చేసి మనం బ్లెస్సింగ్ వస్తుందంటే అది రాదు. తల్లిదండ్రి దగ్గర ఒక శక్తి ఉందండి. ఆ శక్తి ఏంటంటే మనం వచ్చింది అక్కడి నుంచే కదా. ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి ఎన్నో దేవుళ్ళకి ఎన్నో గుడికి వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్నో బలంగా అసలు ఆవిడ ఆ బలం అంతా అక్కడ మనలో ఉందన్నమాట. సో ఆ శక్తి దగ్గర మనం వెళ్ళిపోయి ఆశీర్వాదం తీసుకొని తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని గురు మనకి నేర్పి లైఫ్లో ముగ్గురే మనకి సిన్సియర్ వాళ్ళండి, తల్లి తండ్రి గురు. ఈ గురు ఎందుకు చెప్తున్నానంటే చిన్న వయసులో మన స్కూల్లో ఉంటాం, మనకు తెలియదండి. స్కూల్ కొంచెం 11th 12th వచ్చేటప్పుడు కొంత గుర్తు ఉంటుంది. కాలేజీ వచ్చిన తర్వాత మనకు గుర్తుంటుంది మన టీచర్స్ ఎవరు అని. వాళ్ళు రిటైర్ అయిపోతారు, లేకపోతే మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి. మనం వెళ్ళిపోయి మనం ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేది ఎవరంటే వీళ్ళు ముగ్గురే. అవును. గురువు ఏమంటాడు, వాడు నా స్టూడెంట్ రా, నేను నేర్పించాను, నా దగ్గర నేర్చుకున్నాడు అని చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, గొప్పగా ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ చాలా ఒక సిన్సియర్ ఫీలింగ్. అవును. తల్లిదండ్రుల ఫీలింగ్ అంతకు మించిన సిన్సియర్. వాళ్ళు ఏమీ ఆశించరండి, వాళ్ళ బిడ్డ బ్రహ్మాండంగా ఉంది, ఉన్నత స్థాయికి ఎదుగుతుందంటే వాళ్ళకి ఆనందం, వాళ్ళ ఇంట్లో మనసులో ఒక నిండుదనం. సో అలాంటి వాళ్ళది ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి, కానీ శాపాలు మట్టుకు ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళు తిట్టని కొట్టని ఏదైనా ఈరోజు మనం ఉన్నామంటే వాళ్ళ ద్వారా కదా, ఓ రూపం ఇచ్చింది వాళ్ళే కదా. అంతే కదా సార్. చిన్నప్పుడు మీకు ఫుడ్ పెట్టి బట్టలు ఇచ్చి మిమ్మల్ని మంచి స్కూల్లో పెట్టి మంచి చదువు, నువ్వు చదువుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకోకపోతే ఏం చేయాలి? వాళ్ళ ఎన్ని కష్టాలు ఉన్నా వాళ్ళ పాపం భరించి బ్రతికున్న తల్లిదండ్రులు ఇప్పుడు మీరు ఉన్నారు, బ్రతికున్న తల్లిదండ్రులు ఉన్నారంటే ఈ రోజు నుంచి ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే మీకు రెట్టింపు వస్తాయి ఆశీర్వాదాలు. గొప్ప మాట చెప్పారు సార్, చాలా గొప్ప మాట. అంతేగాని వాళ్ళని మనసును నొప్పించి వాళ్ళ కంట్లో నీళ్లు పెట్టి నువ్వు వెళ్ళిపోయి ₹1 కోటి ఖర్చు పెట్టి తిరుపతి కొండ ఎక్కి దిగి నాకు అది జరుగుతుంది జరగవచ్చు, కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. శాశ్వతంగా మనకి ఆ సక్సెస్ రావాలి చేయాలంటే వాళ్ళు ఒకవేళ లేకపోయినా ఈరోజు వాళ్ళు లేరు చనిపోయినట్టు కూడా ఆత్మ తిరుగుతూ ఉంటుంది. గోడ దగ్గర నుంచొని తప్పు చేసి ఉంటే తల్లిదండ్రులకు క్షమాపణ కోరాలి, డైలీ చేయండి. లేచిన తర్వాత మార్నింగ్ నేల ముట్టుకొని మీ తల్లిదండ్రులు మీరు దేవుడి తర్వాత తల్లిదండ్రులు ఆశీర్వాదం నాకు ఉండాలి అని చెప్పి అలా ముట్టుకొని మీరు లేవండి. మీ జీవితంలో ఎలా మార్పు వస్తుంది, అది జెన్యున్గా ఉండాలి, ఏదో ఉత్తుగా అది కాదు. మనస్ఫూర్తిగా క్లియర్ హార్ట్తో చేతులు 2 భూమి మీద పెట్టి నన్ను ఆశీర్వదించండి, ఈరోజు నేను నాకు ఏదే చెడు జరగకూడదు, నాకు మంచి జరగాలి, ఇంకా నన్ను మీ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి చెప్పి మీరు ముట్టుకొని చేయండి. మీకు అన్ని ఆపదలు ఆగుతాయి, మీకు అన్నీ బ్యాడ్ అవుతాయని మంచి జరుగుతూనే ఉంటాయి. 100% నేను చెప్తున్నాను. ఇది మట్టుకి నేను ఇంతసేపు చెప్పింది పక్కన పెట్టండి, ఇది చెప్పింది మట్టుకి దయచేసి నేను యూత్కి ఏం చెప్తున్నానంటే ఇది చేయండి. అండ్ నెవర్ చీట్. అంటే తల్లిదండ్రులు పాపం వాళ్ళు ఏదో చేస్తున్నారంట, మీరు చెడు పనుల కంటే డ్రగ్స్కి వాటికంతా వెళ్ళిపోయి ఇప్పుడు డ్రగ్స్లో చాలా ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి. డ్రగ్స్లో వస్తున్న ఎఫెక్ట్ తాత్కాలికంగా ఉంటుంది, బట్ రిపేర్ పర్మనెంట్ అండి. డ్రగ్ వన్స్ ఎప్పుడైతే బ్రెయిన్కి ఎంటర్ అయిపోయి చాలా ఉన్నాయి, మార్ఫిన్ ఉంది, లెబిస్ ఉంది, ఇవి చాలా ఉన్నాయి. వాటిల్లో నరాలు, బ్రెయిన్, కన్ను, తర్వాత కొన్ని సిస్టమ్ పోతాయి, ఇంకా అది ఏం చేయలేవు. మొన్న కూడా వచ్చాయి కదా సార్ బాగా పెద్ద పెద్ద కాంట్రవర్సీస్. ఇక్కడ బెంగళూరులో పబ్ పార్టీ జరిగింది ఒక ఫామ్ హౌస్ లో, ఇది జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి సార్, జరుగుతూనే ఉన్నాయి. వై సో మచ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ? ఎందుకంటే అది అడిగేవాళ్ళు లేరు, ఎవ్రీబడి అక్కడ ప్రెషర్ నాట్ ఏబుల్ టు పిట్ బికాస్ ఆల్ ఫర్ బిగ్ సొసైటీ చేస్తున్నారు. సరే ఇంకా మనం చేయలేము. నేనదేంటంటే అలా చేయడం వల్ల ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటుందండి. ఆ ఇంట్లో అబ్బాయి ఏం చేస్తాడు, డ్రగ్స్కి వెళ్తాడు, దాంట్లో దొరికిపోతాడు, లేకపోతే ఏదో జరుగుతుందండి. అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తుందా? ఏమంటారు, ఓ డ్రగ్ అడిక్ట్ చెల్లిలో లేదా డ్రగ్ అడిక్ట్ అక్క అని చెప్పి అమ్మాయికి రాదు. ఒకటి ఆ ఫ్యామిలీ నేమ్ పేరు ఇంటి పేరు ఏదైతే ఉందో
అది పోతాయి. తల్లిదండ్రులు ఇద్దరు అంటే ఒకవేళ కానీ అట్లీస్ట్ ఒకరు తండ్రి అయినా కష్టపడి ఒక పేరు సంపాదించి ఉంటాడు కదా, తన ఒక నేమ్, ఆ నేమ్ పోతుంది కదా. మీ వల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుంది, కనీసం దానికోసం అయినా మీరు ఇది చేయవద్దు అని చెప్తున్నాను. డోంట్ బి ద విలన్ ఆఫ్ ది హౌస్, యు బి ద హీరో ఆఫ్ ది హౌస్. మీ ఫ్యామిలీ పేరు ఇంకా మీరు పైకి తీసుకెళ్ళండి. మీ ఇంట్లో బ్రదర్ సిస్టర్ ఉంటే ఇంకా మీతో మీ పేరుతో వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, వాళ్ళు హ్యాపీ గర్వంగా వాళ్ళు బయటికి వెళ్ళాలి. అంతేగాని దాక్కొని వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఇది నా రిక్వెస్ట్ నాకు. ప్లస్ డ్రగ్ వల్ల ఏమీ లేదు, ప్రాబ్లం అక్కడే ఉంటుంది. తాత్కాలికంగా మీకు ప్రాబ్లం కావాలంటే ఏదో మీరు గాలిలో ఎగురుతున్నట్టు లేకపోతే ఏదో అంటారు, అది తాత్కాలికంగా. మళ్ళీ ప్రాబ్లం అక్కడే ఉంటుంది. యూ హ్యావ్ టు ఫేస్ ది ప్రాబ్లం. సో యూ ఫేస్ ది ప్రాబ్లం, యూ డోంట్ చేంజ్ ది ఫేస్, యూ ఫేస్ ది ప్రాబ్లం. ఇట్ విల్ బి ఓవర్. మేబీ 1 day 2 days 1 week. నేను అవన్నీ దాటుకొని వచ్చిన మనిషి, అందుకే నేను చెప్తున్నాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అట్లా కాదు. గవర్నమెంట్తో నాకు ప్రాబ్లం, పర్సనల్ వాళ్ళతో ప్రాబ్లం, అన్నీ దాటుకొని వచ్చాను. చంపుతారు గింపుతారు అన్నారు, నేను చావాల్సి ఉంటే నేను చస్తాను కదా అన్నాను. ఎవడు కాపాడగలుగుతారు? వాళ్ళు ఎందుకు చావడం? నేను బాత్రూంలో జారి పడతాను, కరెంటు స్విచ్లో చేయి పెట్టినప్పుడు తడి ఉంటే కరెంటు తగిలిపోతాను. ఊరికే అంటారండి, ఎన్ని చెప్తారు కదా ఆ టైంలో అంతా. అంటే మీరు బయటపడితే చంపేస్తారు అని లేపేస్తారు. సేమ్ పొలిటికల్ స్టైల్ ఎలా ఉందో అంతే. వాడు బయటకు వస్తే వాడిని లేపడానికి గ్యాంగ్ ఉంది, స్పాట్ పెట్టారు, అది పెట్టి ఇది పెట్టి అన్నీ చెప్పారు. జరగని అన్నాను, నా చావు అలా రాసి ఉంటే జరగని. ఏం చెప్పారు? ఎవడు ఏం చేయలేడు. అంత దూరం ఎందుకు అన్న? అదే అన్న, అంత దూరం ఎందుకు? నేను తడి చేతులతో ఒక స్విచ్ మీద చేయి పెట్టి నేను చచ్చిపోవచ్చు కదా. కిచెన్కి వెళ్తున్నాను, ఒక గ్యాస్ సిలిండర్ పేలవచ్చు కదా. ఏదో ఒకటి జరగచ్చు. నా టైం కార్లో వెళ్తున్నాను, డే అండ్ నైట్ పని చేస్తున్నాను, యాక్సిడెంట్ జరగచ్చు కదా. సో నాకు ఎక్కడే రాసి ఉందో అక్కడ నేను పోవాల్సిందే. అది ఎవడేం చేయలేడు, నువ్వు కూడా ఏం చేయలేవు, నీకు కూడా అంతే రాసి ఉంది. అప్పుడు దాకా మనం ఏంటంటే మనం మంచి చేయాలి, మనం సొసైటీకి మంచి చేయాలి, మన ఫ్యామిలీకి మంచి చేయాలి. మనం చేస్తేనే ఫ్యామిలీకి అది ఉంటుంది. అవును సార్. సో దిస్ ఇస్ మై ప్రేయర్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డర్. వండర్ఫుల్ మెసేజ్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈ మధ్య సైబర్ నేరాలు చాలా జరిగిపోతున్నాయి. సైబర్ నేరాల బారిన పడకుండా జస్ట్ ఒక 2 lines మీ మెసేజ్ కావాలి ఫర్ ద సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మీరు కూడా పోలీస్ పాత్రలు వేయడమే కాదు, యూఆర్ వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్. సో కెమెరా కేసు చూసి చెప్పవలసిన కోరుతున్నాం. సైబర్ నేరాలు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరున కోర్టు నోటీస్ వచ్చింది, మీరు డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసేస్తామని భయపెట్టే చాలా మెసేజెస్ వస్తున్నాయి. కోట్లు పోగొట్టుకుంటున్నారు. పొద్దునే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాను నేను. వాళ్ళు దే వాంట్ అవర్ పార్టిసిపేషన్ అండ్ పార్ట్నర్షిప్ ఇన్ స్ప్రెడింగ్ దిస్ మెసేజ్. సైబర్ నేరాల బారిన పడకండి. ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి ఏమన్నా చెప్తే మీరు దానికి రెస్పాండ్ చేసి నొక్కకండి, ఏది 9 నొక్కండి అని చెప్తారు కదా అని. అంతే సార్. సో అందరికీ నమస్కారం అండి, నేను మీ యాక్టర్ సుమన్ అండి. సో ఒక చిన్న ఒపీనియన్ అండి. ఈ మధ్య మీకు తెలుసు సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. పాపం పోలీస్ చాలా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ ఈ సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఏ టైంలో ఎంతసేపు ఉండాలి, ఆ మెసేజ్ ఎంత టైంలో తీసేయాలని ఇట్లా చాలా రీసెర్చ్ చేస్తున్నారు. బట్ అదంతా మనకు వద్దండి. మీకు ఎప్పుడైనా అలాంటి ఒక టెంప్టింగ్ మెసేజ్ అంటే ఎట్లాంటి ఏదైనా మీకు ఒక అమౌంట్ ఇట్లా డిపాజిట్ చేయాలన్నా, లేకపోతే అలాంటి ఏదైనా ఒక అట్రాక్టివ్గా ఏదో చేయాలి, మీరు ఈ బటన్ నొక్కండి ఆ బటన్ నొక్కండి చెప్పి మీకు వస్తే మట్టుకి దయచేసి మీరు పొరపాటున చేయవద్దు. ప్లీజ్ 1కి 3 సార్లు థింక్ చేయండి. అలా రావచ్చు మీకు, లేదు మీకు రికార్డెడ్ వాయిస్ రావచ్చు. వెంటనే దానికి ఏదో ఇది మంచి అవకాశం, ఏదో మాకు దొరికింది ఇది ఛాన్స్ అని చెప్పేసి వెంటనే మీరు చేయబోక కొంచెం వెయిట్ చేయండి. 1 minute టైం ఇవ్వండి. అది ఎక్కడికి పోదు, అది ఉంటుంది, మళ్ళీ అది వస్తుంది. సో మీకు డౌట్ ఉంటే పక్కన ఎవరైనా ఉంటే కూడా మీరు అడిగి దయచేసి మీరు ఇరుక్కొని మీ జీవితాన్ని మీరు పాడు చేయవద్దు. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ క్రైమ్స్కి ఇంకా సొల్యూషన్ రాలా. అంటే వాళ్ళు చాలా అంటే హైటెక్ లెవెల్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇలాంటి మెసేజెస్ రావడం, ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం, తర్వాత ఈ అమౌంట్స్ ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్లో ఉన్న అమౌంట్స్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు షిఫ్ట్ చేయడానికి, ఇలా మీ అకౌంట్ నుంచి చేయడానికి చాలా టెంప్టింగ్గా చాలా వస్తాయి. సో దయచేసి మీరు ఒక్కసారి ఆలోచి, ఈజ్ ఇట్ పాసిబుల్, ఎట్లా అవుతుంది, ఎందుకు అవుతుంది, ఇది డైరెక్ట్గా ఎందుకు బ్యాంక్ వాళ్ళు చెప్పకూడదు, ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పి కొంచెం మీ బుర్రను కొంచెం యూస్ చేసి మీకు డౌట్ ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి, లేదా పోలీస్ ఆఫీసర్ని అడగండి, దాని తర్వాత చేయండి. మీరు అందరూ బాగుండాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యూటిఫుల్ మెసేజ్, చాలా అర్థమయ్యేలా చెప్పారు సార్. సుమన్ గారు, యు ఆర్ ట్రూలీ అ హీరో బోత్ ఇన్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్.